ఇంపాక్ట్ ఉంటుంది. ఈ అవుట్ఫిట్ తీసుకోండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ టైం లేని వాళ్ళు ఎక్కడి నుంచి చూసి నేర్చుకోవచ్చు. సపోజ్ మన యంగ్స్టర్స్ అందరూ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చూస్తారు వాళ్ళు. ప్రైస్ ప్రైస్ కూడా చెప్పరాదు. 500 ఆబ్వియస్లీ దిస్ ఇయర్ 100 మేకవర్ చేశారని చెప్పి 10 lakhs అని చెప్పారు. అప్పుడు కాస్ట్ ఎక్కువైంది. సెకండ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అంటే అండ్ హైదరాబాద్లో ఉంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్లో కూడా ఒకలాగా ఉంటుంది. బ్రాండ్ నేమ్స్ కన్నా బ్రాండ్ క్వాలిటీ ఇన్ ద సెన్స్ కొన్ని బిస్కెట్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళు బ్లాక్స్ అయినా కానీ మీకు అర్థం అవుద్ది. జాక్ అండ్ జోన్ మంచి సిల్హువెట్ కానీ సిల్హువెట్ తో అవుట్ఫిట్ పుల్ ఆఫ్ చేస్తుంటే బాక్స్ కలర్స్ ట్రై చేయాలి అనుకుంటే నేను యువ మూవీ చూసాను. డెనిమ్ వేసుకొని ఉంటుంది, డెనిమ్ అండ్ డెనిమ్ ఫంకీగా ఉంటాయి బెల్ట్స్ కానీ అవన్నీ. వాటిని స్క్రాచ్ నుంచి 1 by 1 క్యూరేట్ నో నీడ్ ఆఫ్ మనీ అంటారు, థ్రిఫ్ట్ చేయమంటారు. నాకు ఒక బైకర్ జాకెట్ తీసుకోవాలని చాలా ఇష్టం. నాకు దీంట్లో ఎక్కువ డీటెయిల్స్ మెయింటైన్ చేసుకుంటాను. నేను కూడా మెయింటైన్ చేసుకోవడం బెటర్. థ్రిఫ్ట్ ఇంకోలా డ్రెస్ చేద్దాం అనుకుంటే మీకు తక్కువ మనీలో అయ్యేది థ్రిఫ్టింగ్ గురించి. ఇలా ఉంటుందంటే వెస్టర్న్ నుంచి నార్త్ వస్తుంది, నార్త్ నుంచి సౌత్ వస్తుంది. నువ్వు మోడలే కదా, నువ్వు సామెత ఉంటుంది కదా, ఎవరిలో చూసి మనం ఏదో వాచ్ నాకు ఏజ్ అంటే చాలా బాగా ఇష్టం. అవుట్ఫిట్స్ ఎందుకు పుల్ ఆఫ్ చేయాలంటే అలాగే ఫాస్ట్ ఫ్యాషన్ ఒకటి ఉంది కదా మనకి. సార్ ఒక కన్సల్ట్ అవుతే నీకు ఒక మంచి షాంపూ రికమెండ్ చేస్తాను, లేకపోతే నేను డిఎం చేస్తాను తక్కువ మనీతో మంచి అవుట్ఫిట్స్. రీసెంట్లీ ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేశారు కదా, దిస్ ఇయర్ 100 మేకవర్ చేశారని చెప్పేసి. ఇది అది చెప్పడం వెనకాల ఏదైనా రీజన్ ఉందా, లేకపోతే రీజన్ లేదు. నేనేం నేర్చుకున్నాను, ఎవరికైనా మేకవర్ ఇస్తానే కదా నాకు తెలిసేది. దాని గురించి నేను మేకవర్ స్టార్ట్ చేద్దాం, కంటెంట్ గా కూడా హెల్ప్ అవుద్ది. చూసే వాళ్ళకి కూడా వాళ్ళకి సెట్ అయ్యేది చేసుకుంటేనే బాగుంటాయి అని తెలుస్తుంది. ఏదో ఒకటి ర్యాండమ్ గా హీరోని చూస్తాము బాగుంది కదా చేసుకుని బిస్కెట్ అయ్యి డెఫినెట్లీ బిస్కెట్ అవుతుంది. నేను చాలా సార్లు అయ్యాను కాబట్టి ఇప్పుడు నాకేది సెట్ అవుతుందో నేను దానికే స్టిక్ అవుతున్నాను. నేను ఎవరిలాగా ఉండాల్సిన అవసరం నాకు లేదు. నీకు ఏది సెట్ అవుతుందో దాని మీద వెళ్తుంటే డెఫినెట్లీ చూడడానికి అది చాలా బాగుంటది. దాని గురించి మేక్ ఓవర్ స్టార్ట్ చేశాను. నాకు ఆ మేక్ ఓవర్ చాలా కాస్ట్ అయింది. నేను దాన్ని బేస్ చేసుకుని ఒక ఫిగర్ చెప్పాను, 10 lakhs అని చెప్పారు. ఆ ఫిగర్ నా దగ్గర అంత మనీ కూడా లేదు, బట్ చేయాలని ఉంది. ఇప్పుడు 2 మేక్ ఓవర్స్ చేశాను. ఫస్ట్ వన్ కాస్ట్ ఎక్కువైంది. సెకండ్ నేను హెయిర్ కట్ వెళ్ళాను. ఆ హెయిర్ కట్ కూడా బాగా పర్ఫార్మ్ చేసింది. చాలా మంది హెయిర్ కట్ చేయమని అడిగారు. నాకు చేయాలని ఉంది, బట్ చాలా మందికి డిఎం చేసాను, లొకేషన్ అడిగాను. బ్రో హైదరాబాద్ రావడానికి వద్దా అని అడిగాను. లేదు బ్రో అది చెప్పారు. నువ్వు ఎవడన్నా హైదరాబాద్ లో ఉంటే నేను డెఫినెట్లీ మేక్ ఓవర్ తీసుకెళ్తాను, చేపిస్తాను. కాకపోతే నాకు కావాల్సింది ఏంటంటే కొంచెం మీడియం లెంత్ హెయిర్ ఉంటే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి మేక్ ఓవర్ ఇవ్వడానికి. ఇప్పుడు అందరికి హెయిర్ కట్ సెట్ అవుతాయి నేను చెప్పలేను. కొంతమందికి మీడియం లెంత్ లోనే డిఫరెంట్ స్టైల్స్ టెక్స్చర్ మారినా కానీ లుక్ మారిపోద్ది. నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. టెక్స్చర్ తోనే లుక్ చేంజ్ చేయొచ్చు, నువ్వు హెయిర్ కట్ చేపిస్తే లుక్ చేంజ్ అవ్వాలి. సో దానికోసం నాకు మీడియం లెంత్ హెయిర్ ఉంటే అండ్ హైదరాబాద్ లో ఉంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. చిన్న థింగ్స్ వల్ల కూడా బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది చాలా. ఇప్పుడు నేను నార్మల్ గా వేవీగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది నా ఫేస్, స్ట్రైట్నింగ్ చేపించినప్పుడు ఒకలాగా ఉంటుంది. స్ట్రైట్నింగ్ చేపించి ఒక 1 month 2 months తర్వాత అది మళ్ళీ నేచురల్ గా వేవీకి కన్వర్ట్ అవుతుంటది కదా, ఆ ట్రాన్స్ఫర్మేషన్ లో కూడా ఒకలాగా ఉంటుంది. సో ఆ హెయిర్ టెక్స్చర్ హెయిర్ ఎలా ఉంటుంది అన్న దాని మీద లుక్ మారిపోద్ది. సో వీడియోస్ చేసేటప్పుడు కూడా నేను హెయిర్ ఎలా ఉందని ఎక్కువ చూసుకుంటాను. ఫేస్ అన్నది రోజు అదే ఉంటుంది, హెయిర్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది, దాని వల్ల లుక్ చేంజ్ అవుతుంది. సో కొన్ని ఎక్కువ మేక్ ఓవర్స్ హెయిర్ మీద చేద్దామని ఉంది. దానికోసం నాకు మీడియం లెంత్ ఉంటే నేను కంఫర్టబుల్ కాదు, నీకు మంచి హెయిర్ కట్ ఇవ్వడానికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బ్రాండ్ వేసుకొని మీ బాడీ టైప్ సూట్ అవుతుంది, ఈ బాడీ టైప్ కి ఇదే వేసుకోండి అని చెప్తుంటారు. మీరు చూసుకున్నట్టయితే ఈ బాడీ టైప్ కి ఈ సర్టన్ కలర్స్, ఈ బాడీ టైప్ కి కలర్ ఈ సర్టన్ ఫిట్స్ అని చెప్పారు. దీని వెనకాల ఏమన్నా ఉందా, లేకపోతే మన వ్యూయర్స్ కోసం? ఏం లేదు బ్రో, జస్ట్ అబ్జర్వేషన్ అంతే. రోడ్ మీద అయితే చాలా చూస్తుంటాం ఆ అబ్జర్వేషన్స్. డిఫరెంట్ బాడీ టైప్స్ ఉంటాయి. ఒకరికి లెగ్స్ స్మాల్ ఉంటాయి, టమ్మీ ఉంటది, ఒకరికి హిప్ ఏరియా ఎక్కువ ఉంటది, అప్పర్ సెక్షన్ స్లిమ్ ఉంటది. మనకి ఏ కైండ్ ఆఫ్ ఫిట్స్ మంచిగా సెట్ అవుతాయి అన్న దాని మీద డ్రెస్ చేస్తే బాగుంటది. బ్రాండ్స్ అంటావా, బ్రాండ్ నేమ్స్ కన్నా బ్రాండ్ క్వాలిటీ ఇన్ ద సెన్స్ నీకు ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఒక టీ షర్ట్ తీసుకుంటావు, కొన్ని బ్రాండ్స్ లో 1000 above ఉంటాయి. ఆ 1000 above ఉన్నాయి కదా అని చెప్పి దాన్ని పక్కన పడేలేము, 300 వస్తుంది అని చెప్పి పక్కన పడలేము. నువ్వు కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తే అది నువ్వు ఏ ప్రైస్ లో తీసుకుంటున్నావో అసలు రిక్వైర్ లో ఉండదు, చూడడానికి చాలా బాగుంటది. సీమ్ లైన్ కానీ హెమ్ ఏరియాస్ కానీ ఇవి బేసిక్ ఫ్యాక్టర్స్. ఇవి ఎవరు చెప్పడు. ఐ వాట్ దిస్ షర్ట్ ఫర్ 300, ఈ బ్రాండ్ లో తీసుకున్నాను, ఇంత కాస్ట్లీ బ్రాండ్ లో ఎంత తక్కువ తీసుకున్నాను, ఇలా చెప్తారు. ఇలా చెప్పి వాళ్ళు ఓన్లీ బిస్కెట్ అయ్యి ఉంటారు. చాలా సార్లు నేను కాలేజ్ లో ఉన్నప్పుడు నేను కొంతమందిని ఫాలో అయ్యాను, వాళ్ళు చెప్పారని చెప్పి కొన్నాను, బిస్కెట్ అయ్యాను. సో ఇవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను చెప్తున్నవి. నీకు మెజారిటీ ఆఫ్ ద బ్రాండ్స్ లోకి వెళ్ళి బ్రాండ్స్ ఇన్ ద సెన్స్ పాపులర్ బ్రాండ్స్ ఉంటాయి కదా, వాళ్ళు బ్లాగ్స్ అయినా కానీ నీకు అర్థం అవుద్ది వాళ్ళు ఒక టీ షర్ట్ ని ఎంత కేర్ తీసుకొని స్టిచ్ చేస్తున్నారు ఏంటి అని. అలాగా దాన్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను అంతే. నేను కొన్ని బ్రాండ్స్ అంటే జాక్ అండ్ జోన్స్ వీటిలో నేను కింద బ్లాగ్స్ చదువుతుంటే వాళ్ళ స్టిచ్చింగ్ ఎలా ఉంటది, వాళ్ళ దాంట్లో స్ట్రైట్ ఫిట్ ఎలా ఉంటది అంటే ఒక బ్రాండ్ లో స్ట్రైట్ ఫిట్
కొన్ని స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి, ఇంకో బ్రాండ్ లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనం బ్రాండ్స్ కన్సిడర్ చేసి తీసుకునేటప్పుడు ఆ బ్రాండ్స్ లో ఎలా ఉంటుందో తీసుకోవడం బెటర్. ఇప్పుడు సైడ్ ఫిట్ అన్ని బ్రాండ్స్ లో ఒకటే ఎలా ఉంటుంది, కొన్ని బ్రాండ్స్ లో లూజ్ ఉంటుంది, కొన్ని బ్రాండ్స్ లో టైట్ ఉంటుంది, వేస్ట్ ఏరియాస్ డిఫరెంట్ ఉంటాయి, ఇన్సింగ్ లెంత్ డిఫరెంట్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని అసలు తీసుకోవాల్సినవి వీటిని, ఈ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకో. బ్రాండ్స్ అన్నవి కన్నా నేను ఎక్కువ నేమ్స్ కూడా ఎక్కువ మెన్షన్ చేసి ఉన్నాను నా వీడియోస్ లో బ్రాండ్స్. అది ఇంకేదో నాకు బేభత్సంగా నచ్చి క్వాలిటీ బాగుండి డీటెయిల్స్ మంచిగా ఉంటే, మోస్ట్లీ ఫుట్ వేర్ గురించి బ్రాండ్ నేమ్స్ డిస్కస్ చేస్తున్నాను కానీ పర్టికులర్ గా ఈ బ్రాండ్ బాగుంది నాకు ఇది ట్రస్ట్ చేయండి నేను ఎప్పుడు చెప్పలేదు. ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయో లేదా అని చెక్ చేసుకోమని చెప్తాను. మోస్ట్ ఆఫ్ దమ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, టైం లేని వాళ్ళు కానీ ఎక్కడి నుంచి చూసి నేర్చుకోవచ్చు. కలర్ కాంబినేషన్ కానీ, వాళ్ళ బాడీ టైప్ ఎట్లా ఎనాలిసిస్ చేసుకోవాలి, వాళ్ళ 1-2 సోర్సెస్ చెప్తారా? 1-2 సోర్సెస్ కన్నా నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోవడం బెటర్ బ్రో. సోర్సెస్ ఏంటంటే ఆ మోడల్ పర్టికులర్ గా ఆ సోర్సెస్ లో నీకు మోడల్స్ డిస్క్రైబ్ చేస్తాను కదా ఎగ్జాంపుల్ చెప్పి, వాళ్ళకి సెట్ అవి చూపిస్తుంటారు. నీకు అది జస్ట్ రిఫరెన్స్ కి వెళ్ళిపోద్ది. నువ్వు నీ పిక్చర్స్ కానీ నువ్వు మిర్రర్ లో ఎక్కువ చూసుకోవడం నీకు అర్థమైపోవాలి. ఇప్పుడు నాకు ఇండోర్ లో ఒక కలర్ బాగుంటుంది లైటింగ్, బికాస్ ఆఫ్ లైటింగ్ సెటప్. నేను బయటకు వెళ్ళినప్పుడు అది అంత మంచిగా పర్ఫామ్ చేయదు. సో దాన్ని బేస్ చేసుకుని కలర్స్ తీసుకోవాలి. ఇప్పుడు నాకు రెడ్ అంటే చాలా ఇష్టం. రెడ్ లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ కొంతమంది వేసుకుంటే చాలా బాగుంటది, కొంతమంది వేసుకుంటే అదేదో కొంచెం క్రింజ్ ఉన్నట్టు ఉంటది. దేనికంటే షేడ్స్, ఆ ఫ్యాబ్రిక్ ఎలాగ ఉంటుంది. ఇప్పుడు మ్యాటీ బ్లాక్ అంటే నీకు అంత షైన్ ఉండదు ఫ్యాబ్రిక్. దాని మీద ఏదైనా రెడ్ లో ఉన్న షేడ్ ఏదైనా పిక్ చేసుకొని పేర్ చేసినప్పుడు చూడడానికి బాగుండొచ్చు. అంటే మోస్ట్లీ టోన్స్ మీద డిపెండ్ అయ్యి టోన్స్ పర్ఫెక్ట్ గా ఉంచుకుంటే అవుట్ఫిట్ అనేది వర్క్ అవుద్ది. కలర్స్ ఎవ్రీ కలర్ ఏ కలర్ అయినా మనం వర్కౌట్ చేయొచ్చు టోన్స్ కరెక్ట్ గా పేర్ చేసినప్పుడు. సో టోన్స్, ఎన్విరాన్మెంట్ ఇది కన్సిడర్ చేసుకుని ఒక అవుట్ఫిట్ ని మంచి కలర్స్ తీసుకుంటే బాగుంటది. అంటే నేను కూడా చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. స్టోన్స్ తీసుకొని లైటింగ్ కి అది మంచిగా నాకు సూట్ అవుతుంది అనమాట. బయటకు వచ్చి వేసుకొని చూసరికి బిస్కెట్ అవుద్ది. వాళ్ళు సెటప్ అలా చేస్తారు, నీకు ఆ లైటింగ్ సెటప్ అలా ఉంది. లైట్ కలర్స్ నీకు ఇండోర్ లైట్ లో స్టోర్ లో తీసుకున్నప్పుడు పర్టికులర్లీ చాలా బాగుంటుంది. బయటకు వచ్చినప్పుడు ఏదో మనకు సెట్ అవ్వలేదు, అనవసరంగా తీసుకున్నాం, మనీ వేస్ట్ అయిన ఫీలింగ్ అయితే పక్కా ఉంటుంది. సో నీకు ఏ కలర్ సెట్ అవుతాయి ఆ కలర్స్ లో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడం బెటర్. నీకు వర్స్టైలిటీ నీ ఆప్షన్ అయినప్పుడు ఏంటంటే న్యూట్రల్ కలర్స్ స్టిక్ అవడం, పక్క న్యూట్రల్ కలర్స్ అలాగా అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. నేను చూసాను, కొన్ని రీల్స్ చూసాను, నేమ్స్ మెన్షన్ చేయమని. నువ్వు ఒక మంచి సిలవేట్ కానీ సిలవేట్ తో అవుట్ఫిట్ పుల్ ఆఫ్ చేస్తుంటే న్యూట్రల్ కలర్స్ అనేది చాలా బాగా వర్క్ అవుతాయి. నువ్వు ఎలా అంతెందుకు మూవీస్ లో చూస్తాం, హీరోస్ చూస్తాం న్యూట్రల్ కలర్స్ లోనే ఉంటారు. బయట ఏదైనా ప్రెస్ మీట్స్ వీటికి వచ్చినప్పుడు న్యూట్రల్ కలర్స్ యూజ్ చేస్తారు. ఎందుకు? మినిమలిస్ట్ వచ్చేసారు. మినిమలిస్ట్ అంటే వాళ్ళకి అది కంఫర్టబుల్ ఉంటుంది అని చెప్పొచ్చు. బట్ అవే ఎందుకు యూజ్ చేస్తున్నారా అంటే అవి వర్క్ అవుతాయి. డిఫరెంట్ లైటింగ్ సెటప్ అయినా వర్క్ అవుతాయి. కొన్ని నువ్వేదన్నా అవుట్ ఆఫ్ ద బాక్స్ కలర్స్ ట్రై చేయాలి అనుకుంటే ఎన్విరాన్మెంట్ బట్టి కలర్స్ తీసుకోవాలి. ఇప్పుడు వెడ్డింగ్ లో యూజ్ చేసే కలర్స్ మనం డే టు డే లైఫ్ లో యూజ్ చేస్తాం కష్టం. ఎందుకంటే ఆ లైటింగ్ అక్కడ వెడ్డింగ్ లో లైటింగ్ సెటప్ వేరు ఉంటుంది, అంబియన్స్ వేరు ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు అక్కడ అవుట్ఫిట్స్ ఉంటాయి. ఇక్కడ డే టు డే లైఫ్ లో నువ్వు అదే కలర్స్ అంటే తేలిపోయినట్టు ఏమంటాం లైట్ కలర్స్ తో మనం డ్రెస్ చేస్తే అంత మంచిగా సెట్ అవ్వు అనుకుంటా నేను. కంఫర్టబుల్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద ఉంటాయి. సో కలర్స్ అన్నవి నీకు ఏవి సెట్ అవుతున్నాయి, ఈ ఎన్విరాన్మెంట్ ఈ ఫ్యాక్టర్స్ అనేది చూస్ చేసుకుంటే బెటర్. నేను పర్టికులర్ గా ఈ కలర్ కాంబినేషన్ వర్క్ అవుద్దని చెప్పొచ్చు. ఫార్మల్ ఇప్పుడు బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా రిచ్ ఉంటుంది, చూడడానికి ప్రొఫెషనల్ ఉంటుంది. బట్ అది అన్నిటికీ వర్క్ అవుద్దా అంటే లేదు. ఇప్పుడు దాంట్లో కూడా నీకు రిచ్ ఫీల్ రావడానికి కొంచెం షైనీ ఫ్యాబ్రిక్స్ తో డ్రెస్ చేసే వాళ్ళు ఉంటారు. లేదు కొంచెం మనకి మ్యాటీ ఫ్యాబ్రిక్స్ ఉంటే బాగుంటది, బ్యాలెన్స్ ఉంటది అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ కలర్ తీసుకోవాలి ఏంటి. బ్లూ అన్నది అలాగా ఒక ప్రొఫెషనల్ కి చూపిస్తుంది. ఎవడో ఏం పెట్టడు, రూల్స్ ఏం పెట్టడు. బట్ బ్లూ అన్నది అలాగ అయిపోయింది. ఇప్పుడు నేను యువ మూవీ చూసాను. యువ మూవీ క్లైమాక్స్ సీన్ లో చూస్తే హీరో దాన్ని అసెంబ్లీ అంటారా హౌస్ లోకి ఎంటర్ అవుతాడు. అక్కడ అందరూ వైట్ అండ్ వైట్ లో ఉంటాడు, మన హీరో ఏమో డెనిమ్ వేసుకొని ఉంటాడు. డెనిమ్ అండ్ డెనిమ్ అంటే నేను ఒక ప్రొఫెషనల్ అన్న ఫీల్ వస్తుంటది. వైట్ అండ్ వైట్ ఏంటంటే నేను పెద్ద మనిషి చూపించుకున్నట్టు ఉంటుంది. బట్ ఇది నేను వర్క్ చేయడానికి వచ్చాను అన్నది చెప్పడానికి ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ రూల్ సెట్ చేశారు కదా, జస్ట్ సెన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, అవి అలాగే మైండ్ లో ఉంటాయి మనకి. సో కలర్స్ అన్నది నువ్వు అలా పిక్ చేసుకుంటే బెటర్. సపోజ్ మన యంగ్స్టర్స్ అందరూ అవుట్ఫిట్ కొనే ముందు ప్రైస్ చూసుకుంటారు కదా. సపోజ్ అదే అవుట్ఫిట్ లా అదే బడ్జెట్ లా మంచి గ్రూమింగ్ తోటి మంచి స్టైలింగ్ ఉండొచ్చా, లేకపోతే అదే సాకు తోటి కొంతమంది లేజినెస్ వల్ల ఆ బడ్జెట్ లో నా వల్ల కాదు లగ్జరీ క్లాస్ వేసుకుంటేనే మంచిగా ఉండొచ్చు స్టైల్స్ అంటారు, వాళ్ళకి ఏమైనా చెప్పగలరు? ఈ సజెషన్ ప్రైస్ ట్యాగ్ కన్నా నీ బాడీ షేప్ లో ఉండాలి, నీ గ్రూమింగ్ ఆన్ పాయింట్ ఉండాలి. ఈ 2 థింగ్స్ ఉన్నప్పుడు నార్మల్ రెగ్యులర్ అవుట్ఫిట్ అయినా కానీ చాలా మంచిగా వర్క్ అవుద్ది. ఈ గ్రూమింగ్ ఇది 2 మిస్ అయితే నువ్వు ఎంత కాస్ట్లీ బ్రాండ్స్ చేసినా కానీ అది వర్కౌట్ అవ్వదు. సో ఫస్ట్ నీ బాడీని రెడీ చేసుకో అండ్ గ్రూమింగ్ మీద ఫోకస్ చేయి. ఆ 2 ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్.
ఆ రెండు పర్ఫెక్ట్ ఉంటే నువ్వు బేసిక్ అవుట్ఫిట్ వేసుకున్నా కానీ ఇప్పుడు బ్లూ అండ్ బ్లాక్ అన్నది యూనివర్సల్ అవుట్ఫిట్ అది డెఫినెట్లీ వర్క్ అవుద్ది క్యాజువల్ కి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా మోస్ట్లీ వేసుకుంటారు. అది ఎందుకు కొంతమందికి వర్క్ అవుతుంది, కొంతమంది వర్క్ అవ్వట్లేదు అంటే బాడీ షేప్ లో ఉన్న దాన్ని బట్టి ఉంటుంది అండ్ గ్రూమింగ్ ఎలా ఉంది. ఈ ఫ్యాక్టర్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్, బాడీ షేప్ అండ్ గ్రూమింగ్. దీని తర్వాత నీ అవుట్ఫిట్ ప్రైస్ అయినా కానీ ఏదైనా కానీ. నువ్వు ఏదన్నా నీ స్టేటస్ చూపించుకోవాలనుకుంటే బ్రాండ్స్, లేదు నేను ఏది వేసుకున్నా బాగుండాలి అనుకుంటే మాత్రం నీ బాడీని అండ్ గ్రూమింగ్ ని మేజర్ గా పెట్టుకుంటే బెటర్. మీ దృష్టిలో ఎక్స్పెరిమెంట్ చేయడం బెటరా, లేకపోతే సర్టెన్ స్టైల్ చూస్ చేసుకుని అదే వేసుకోవడం బెటరా? ఇట్ డిపెండ్స్ బ్రో. నా విషయానికి వచ్చేసరికి నాకు వర్స్టాలిటీ అన్నది అండ్ తక్కువ మనీలో మంచి అవుట్ఫిట్స్ ఫుల్ ఆఫ్ చేయాలన్నది నాకు. సో నేను అన్నది ఒక పర్టికులర్ స్టైల్ కి స్టిక్ అయి ఉంటాను అండ్ దాన్ని బేస్ చేసుకుని అవుట్ఫిట్స్ క్రియేట్ చేసుకుంటాను. నేను లాస్ట్ 19 మంత్స్ 19 మంత్స్ నుంచి ఒకటే స్టైల్ స్టిక్ అయి ఉన్నాను. ఆ స్టైల్లో నాకు కావాల్సిన పీసెస్ అన్ని ఫుట్ వేర్ అవ్వచ్చు, టాప్ వేర్ అవ్వచ్చు, బాటమ్ వేర్ అవ్వచ్చు, వాచెస్ ఏవైనా కానీ నాకు ఏవి సెట్ అవుతాయి వాటినే పిక్ చేసుకున్నాను. నేను ఈ రోజు ఇది చూశాను, నెక్స్ట్ డే నాకు నాకు స్ట్రీట్ వేర్ అంటే కూడా ఇష్టం. కానీ స్ట్రీట్ వేర్ పీసెస్ నా దగ్గర ఉండాలి అంటే నేను ఫస్ట్ స్క్రాచ్ నుంచి క్యూరేట్ చేసుకోవాలి. అప్పుడే అవుట్ఫిట్ నాకు మంచిగా ఉంటుంది. ఏదో వేసేసుకున్నాం అంటే మోస్ట్ ఆఫ్ ద టైం బిస్కెట్ అవుతుంది. నాకు ఆ బిస్కెట్ అవ్వద్దని ఉంది. సో నేను ఒకటే స్టైల్ స్టిక్ అయి ఉంటాను. ఈ స్టైల్లో నాకు ఆ బోర్ వచ్చే వరకు దీంట్లోనే ఉంటాను. ఇది బోర్ వచ్చినాక మళ్ళీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకుంటాను ఇంకో స్టైల్ కావాల్సిన పీసెస్ అన్ని. ఇప్పుడు స్ట్రీట్ వేర్ అంటే మోస్ట్లీ ఓవర్ సైజ్డ్ వీటిలోనే ఉంటుంది. కొంచెం ఓవర్ సైజ్ అని చెప్పలేం కానీ ఫిట్ అనేది పక్కన పెడితే స్ట్రీట్ వేర్ లో ఈ ఒక రూల్స్ ఏమి ఉండదు. మోస్ట్లీ స్నేకర్స్ ఎక్కువ చూస్తాం, కొంచెం ఫంకీగా ఉంటాయి బెల్ట్స్ కానీ అవన్నీ. వాటిని స్క్రాచ్ నుంచి వన్ బై వన్ క్యూరేట్ చేసుకుంటే నేను అవుట్ఫిట్ ఫుల్ ఆఫ్ చేయడానికి నాకు ఈజీ ఉంటుంది. సో నా దగ్గర నేను ఏదో ట్రై చేద్దాం అని చెప్పి లేని పీసెస్ ని పేర్ చేసి బిస్కెట్ అవుట్ నాకు ఇష్టం లేదు. సో దట్స్ వై నేను ఒక స్టైల్ కే స్టిక్ అయి ఉంటాను. ఆ స్టైల్ నాకు వర్క్ అవుతుంది అనుకుంటే ఇంకో స్టైల్ కి వెళ్తాను, లేదా అది బోర్ కొట్టిందంటే ఇంకో స్టైల్ కి వెళ్తాను. సపోజ్ ఏదో ఇన్ఫ్లుయెన్సర్ ఏదో చెప్పాడని, సపోజ్ బ్యాగీ ట్రెండింగ్ లో ఉందని, ఏం తెలియకుండా బ్యాగ్ గురించి వాళ్ళు బ్యాగ్ కొనుక్కొని వేసుకుంటారు కదా, దాని మీద మీ ఒపీనియన్? అలా ఏం చెప్పలేము. ఇప్పుడు బ్యాగీ నేను రుద్దకూడదు, నాకు బ్యాగ్ ఇష్టం లేదు, నేను రుద్దను కదా నా వీడియోస్ లో. బ్యాగీ ఇలా బ్యాగ్ వద్దు, సిల్వర్స్ వేసుకోండి అనుకుంటాను. నువ్వు ఎలా కనిపించాలన్న దాని మీద డిపెండ్ అయి ఉంటది. సో బ్యాగీ అన్నది పక్కన పెడితే నీకు నువ్వు ఎలా కనిపిద్దాం రా అనుకుంటున్నావు దాన్ని బేస్ చేసుకుని క్లాస్ పిక్ చేసుకో. ఎవడో రుద్దాడు, ఎవడో చెప్తున్నాడు ఏదో ట్రెండ్ లో ఉందంటే అది ఇంకా నువ్వు ఎలా ఒక మంచి వాటర్ బిల్డ్ చేసుకోవడానికి అది డెఫినెట్లీ హెల్ప్ చేయదు. ఒక స్టైల్ స్టిక్ అయి ఉండాలి, దాన్ని బేస్ చేసుకుని అవుట్ఫిట్స్ అనేది తీసుకోవాలి. సో ఇది బెటర్, ఈ వే అయితే బెటర్. నాకైతే తక్కువ మనీతో మంచి అవుట్ఫిట్స్ నేను ఫుల్ ఆఫ్ చేయగలుగుతున్నాను. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లా ప్రమోట్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఏమంటారంటే ఫ్యాషన్ ఎక్స్పెరిమెంట్ చేయాలి అది ఇది అంటారు. ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ముందు మనీ ఉండాలి. సరే ఈ మాట అంటే మనీ, నో నీడ్ ఆఫ్ మనీ అంటారు. థ్రిఫ్ట్ చేయమంటారు. నేను రీసెంట్ గా థ్రిఫ్ట్ అంటే చెప్పాలి, నాకు ఒక బైకర్ జాకెట్ తీసుకోవాలని చాలా ఇష్టం. ఒక ఫేమస్ థ్రిఫ్ట్ పేజ్ ఉంది తెలుగులోనే, చూసాను 3500 ఉంది. అదే సేమ్ డీటెయిల్స్ దానికన్నా మంచి డీటెయిల్స్ తో బేర్ష్కా అని చెప్పి ఒక బ్రాండ్ ఉంది, స్పానిష్ బ్రాండ్ మింత్రాలో. దాంట్లో నాకు 4000 కి వస్తుంది. సేమ్ అవే డీటెయిల్స్, బ్రాండ్ నేమ్ డిఫరెంట్ వస్తుంది. ఇప్పుడు అది పాపులర్ బ్రాండ్ అవ్వచ్చు ఆ థ్రిఫ్ట్ పేజ్ లో ఉన్నది. దీంట్లో ఉన్నది చాలా తక్కువ మందికి తెలుసు. ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో ఐడియా ఉండదు. ఒకసారి తీసుకొని చూడు, సేమ్ ఫ్యాబ్రిక్, అది ప్యూర్ లెదర్ కాదు, ఇది ప్యూర్ లెదర్ కాదు, సింథటిక్ లెదర్ రెండు. దాంతో కంపేర్ చేసినప్పుడు నాకు దీంట్లో ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్ నేమ్ స్టిక్ అయ్యి నాకు తక్కువ ప్రైస్ వస్తుందని తీసుకునే దానికన్నా ఈ బ్రాండ్ ఏదో నాకు తెలియదు, బట్ దీంట్లో డీటెయిల్స్ ఉన్నాయి, మొత్తం షేప్ బాగుంది అనుకుంటే ఇదే తీసుకుంటాను నేను. థ్రిఫ్టింగ్ 100 రూపీస్ కి వస్తుంది, మొత్తం అవుట్ఫిట్ 500 లో క్రియేట్ చేశానంటే క్రియేట్ చేయొచ్చు, బట్ అది నువ్వు వేసుకొని ఎక్కడికి వెళ్తావు అన్నది నా పాయింట్. ఇప్పుడు నువ్వు నీ కెమెరాలో ఏదైనా బాగానే ఉంటుంది బ్రో, నువ్వు కలర్ గ్రేడింగ్ చేసుకుని ఏదైనా చేసుకోవచ్చు. రియల్ లైఫ్ లో ఉండదు కదా. నేను అందుకే నేను థ్రిఫ్ట్ చేయను. థ్రిఫ్ట్ చేసుకొని చాలా పీసెస్ నా రూమ్ లో పెట్టుకొని కన్ఫ్యూజన్ తో డ్రెస్ చేయడం కన్నా ఒక పీస్ కొనుక్కునేటప్పుడు అది నాకు ఎన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఆలోచించుకొని కొనుక్కుంటే నాకు ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఏదైనా బయటకు వెళ్ళాలి, అవుట్ఫిట్ వేసుకోవాలంటే ఏదో ర్యాండమ్ పీసెస్ తీసుకుంటే అది వర్క్ అవుతుంది. బికాస్ నేను చూస్ చేసుకునే కలర్స్ అవ్వచ్చు, నేను చూస్ చేసుకునే ఫిట్టింగ్స్ అవ్వచ్చు, నాకు అదే కంఫర్టబుల్ ఉంటుంది. థ్రిఫ్టింగ్ కన్నా నాకు ఒక్కొక్కటి క్యూరేట్ చేసి తీసుకోవడం ఇష్టం. నా దగ్గర ఉన్న పీసెస్ మొత్తం ఆల్మోస్ట్ ఇయర్స్ అయిన ఉన్నవి, అవి ఈ రోజుకి పాతగా ఉండవు. ఎందుకంటే నేను అలా మెయింటైన్ చేసుకుంటాను. నువ్వు కూడా మెయింటైన్ చేసుకోవడం బెటర్ థ్రిఫ్ట్ చేసేదానికన్నా నా ఒపీనియన్. అంటే దీని మీద మీ క్వశ్చన్ ఉండే, థ్రిఫ్టింగ్ మీ ఒపీనియన్ ఏంటి? థ్రిఫ్ట్ అండ్ వేవ్ అనే బ్రాండ్ తోటి మీరు కొలాబరేట్ అయ్యారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బ్రాండ్ ఇప్పుడు ఆ బ్రాండ్ తో ఎందుకు కొలాబ్ అవ్వాల్సి వచ్చిందంటే నాకు ఒక డిఎం వచ్చింది. డిఎం బ్రో ఒక మంచి థ్రిఫ్ట్ పేజ్ సజెస్ట్ చేయాలి. నేను అసలు థ్రిఫ్ట్ చేయను. సరే నేను ఏదైనా సజెస్ట్ చేయాలంటే నేను ఎక్స్పీరియన్స్ చేయాలి. అది కాక ఆ బ్రాండ్ నన్ను అప్రోచ్ అయింది. సో ఆ బ్రాండ్ తో చేద్దామని చెప్పి చేశాను. అది నాకు ఒక్క వీడియోకి నేను యూజ్ చేశాను. నాకు అది బాగుంది అనిపించింది, ఫిట్ అంతా బాగుంది, దాని ప్రైస్ నాకు తెలియదు. సో అందుకు నేను అది బాగుందని చెప్పాను. లిఫ్ట్ చేస్తే చేయండి, అది మీ ఒపీనియన్ అని చెప్పి నేను చెప్పాను. నేనేమో రుద్దలేదు ఎవరి మీద, నువ్వు ఇదే కొను ఇది కొనొద్దు అని నేను రుద్దను కదా.
మీరు కూడా వద్దు స్వామి. నాకు ఎలా ఉంటదంటే వాళ్ళు చెప్పేది ఎలా ఉంటది, క్రియేటర్స్ చెప్పేది, ఈ పాపులర్ బ్రాండ్ లో నేను ఈ పాపులర్ బ్రాండ్ పీస్ నేను 500ది 100 తీసుకున్నాను, 50కి తీసుకున్నాను అంటారు. Yeah. దాంట్లో ఎన్ని బొక్కలు ఉన్నాయో నీకు తెలుసు. Yeah. నీకు సైజ్ సరిగా రాదు, సరే వచ్చినా కానీ వన్ టైం వేసుకుంటే పక్కన పడేస్తావు. యూజ్ అండ్ త్రో. అవునవును. నువ్వు వార్డ్రోబ్ బిల్డ్ చేసేటప్పుడు నీకు యూజ్ అండ్ త్రో కాన్సెప్ట్ ఉంటే చాలా కష్టం ఉంటుంది పీసెస్ అవునవును. అవుట్ పేర్ చేయాలి అంటే. Yeah. నువ్వు ఏదైనా ఒక పీస్ ని స్క్రాచ్ నుంచి అదే నీ వార్డ్రోబ్ ప్రెసెంట్ ఉన్న వార్డ్రోబ్ ని కన్సిడర్ చేసుకొని తీసుకుంటే డిఫరెంట్ అవుట్ఫిట్స్ డ్రెస్ చేయొచ్చు. Okay. బోరింగ్ ఉంటది, బోరింగ్ Yeah. ఉన్నా కానీ నీకు బోరింగ్ ఉండదు, కాకపోతే చూసే వాళ్ళకి బాగా డ్రెస్ చేస్తున్నా ఫీలింగ్ ఉంటుంది. Yeah. Yeah. కానీ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ థ్రిఫ్టింగ్ చేయండి అది అని చెప్తారు కదా, థ్రిఫ్ట్ లో తక్కువ దొరుకుతాయి అన్నారు. కానీ అవి మంచి ఫస్ట్ హ్యాండ్ బట్టలు ఎవరైనా యూజ్ చేసి థ్రిఫ్ట్ అంటే యూజ్ చేసిన ప్రాసెస్ కదా bro. మళ్ళీ అంటే చాలా మందికి తెలియదు కదా. మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు కాలేజ్ కోసం వచ్చారు, ఏదో కంటెంట్ చూసి థ్రిఫ్ట్ అంటే కొత్త బట్టలు వస్తున్నాయి అని చాలా మంది కొనుక్కుంటారు కదా. ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో వచ్చింది. నా చిన్నప్పుడు స్టోరీ చెప్తాను. నాది ఏదో చిన్న విలేజ్. Yeah, అవునవును. మా ఊర్లో ఒక అన్న హైదరాబాద్ లో ఉండేవాడు. Yeah. హైదరాబాద్ లో అప్పుడు బ్రాండ్స్ ఉండేవి, జాకీ, ఇవే టాప్ బ్రాండ్స్. అవునవును. ఆయన హైదరాబాద్ లో కొన్ని పీసెస్ కొనుక్కొని ఊరికి వచ్చి నేను ఇది తక్కువ తీసుకున్నాను అనేవాడు. అప్పుడు నాకు ఈ థ్రిఫ్టింగ్ ఈ సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్ముతారని కూడా నాకు తెలియదు. Yeah, అవును. నాకు ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు తెలుస్తుంది. సో అప్పుడు చేసింది అది, ఇప్పుడు చేసింది అది. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మంది ఫ్యాషన్ క్రియేటర్స్ అయ్యారు, మనీ తక్కువ ఉంటుంది, డిఫరెంట్ స్టైల్స్ చూపించాలన్నా Yeah. ఇదితో రుద్దుతున్నారు. ఇప్పుడు ఆ అవుట్ఫిట్స్ వేసుకుని ఎక్కడికి వెళ్ళలేవు కదా. Yeah, అవును. యూజ్ ఏముంది, ఇంకా ఇప్పుడు కాలేజ్ వేసుకుని వెళ్తాం, కొన్ని పీసెస్ బాగుంటాయి, Yeah. బాగున్నాయి వేసుకుని వెళ్తే తెలియదు ఎవరికి. కాకపోతే బ్రాండ్స్ కోసం చూసి థ్రిఫ్ట్ చేయడం వేస్ట్. Yeah. డిఫరెంట్ స్టైల్స్ ని ట్రై చేద్దాం, ఈ రోజు ఇలా డ్రెస్ చేశాను, నెక్స్ట్ డే ఇంకోలా డ్రెస్ చేద్దాం అనుకుంటే నీకు తక్కువ మనీలో అయ్యేది థ్రిఫ్టింగ్ నుంచి. Yeah. వచ్చిన కొత్తలో ఆ ఇన్ఫ్లుయెన్సర్ నేను కూడా 2-3 అవుట్ఫిట్స్ షర్ట్స్ తీసుకున్న మంచి బ్రాండ్ అని చెప్పేసి. అంటే అప్పుడు ఉన్న క్రియేటర్స్ అందరూ థ్రిఫ్ట్ అని చెప్పి Yeah. చేపించారు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నెగిటివిటీ వచ్చింది థ్రిఫ్ట్ Yeah, మీద yeah. కూడా చూసుంటారు కదా. Yeah, controversy. సో ఏదన్నా రుద్దడం ఎలా ఉంటుంది అంటే వెస్టర్న్ నుంచి నార్త్ కి వస్తుంది, నార్త్ నుంచి సౌత్ కి వస్తుంది. Okay. ఇది బేసిక్. ఇది Yeah, ఇది ఒక రొటీన్ అయిపోయింది. రొటీన్ అంటే ఇంకా అసలు అవుట్ఫిట్ క్రియేట్ చేద్దాం అంటారు, పింట్రెస్ట్ ఓపెన్ చేస్తారు, వెస్టర్న్ క్రియేటర్స్ మంచి అవుట్ఫిట్స్ పుల్ ఆఫ్ చేస్తారు, పిన్ టు పిన్ తీసి పెడతారు. Yeah, అవునవును. అంటే చిన్న చిన్న మోడిఫికేషన్ మన సౌత్ ఇండియన్ సెట్ అవుతా లేదా కూడా చూడరు. Yeah. ఏదో వీడియో కోసం చేసినట్టు ఉంటుంది. నేను కూడా చాలా సార్లు ఇంపాక్ట్ అయ్యాను మూవీస్ లో చూసి, హీరో ఇది వేసుకున్నాడు, సరే ఇది వేసుకోవాలని నువ్వు చెప్పేసి. మోడలే కదా బ్రో, నువ్వు Yeah. నీకు ఏదైనా అవుట్ఫిట్స్ చేసి వాక్ చేపించేటప్పుడు Yeah. అక్కడ బాగుంటుంది, నువ్వు రియల్ లైఫ్ లో వేసుకుంటావు చేతిలో. ఆబ్వియస్లీ వేసుకోలేను. మరి అలాగే ఉంటుంది, ఏదన్నా చూసేటప్పుడు బాగానే ఉంటది, బట్ Yeah. నువ్వు పుల్ ఆఫ్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. Yeah. దాన్ని వేస్ట్ చేసుకుని అవుట్ఫిట్స్ తీసుకుంటే నీకు మనీ వేస్ట్ ఉండదు. Yeah. డిఫరెంట్ అవుట్ఫిట్స్ పేర్ చేస్తా ఉండదు. నా పాయింట్, నా వీడియోస్ లో నేను అదే పోర్ట్రే చేస్తా ఉంటాను. చూసేవాడికి ఏంట్రా ఏంటంటే ఇప్పుడు నా ఫ్రెండ్సే ఉంటారు, Yeah. నాకు వాళ్ళ రీల్స్ షేర్ చేసి వాళ్ళ అవుట్ఫిట్స్ పుల్ ఆఫ్ చేయరా అంటారు. Yeah. అరే వాళ్ళ అవుట్ఫిట్స్ నేను ఎందుకు పుల్ ఆఫ్ చేయాలి, నాకంటే ఒక పర్టికులర్ స్టైల్ పెట్టుకుంటే Yeah. దానికి ప్రో అయ్యేదాకా నేను దాంట్లోనే ఉంటాను. నాకు అవసరం లేదు వాళ్ళు ఎవరు దాని ఏదో సామెత ఉంటది కదా, ఎవరినో చూసి మనం ఏదో వాత పెట్టుకున్నాం. Yeah. సో అలా వద్దు, మనకంటే ఒక స్టైల్ బిల్డ్ చేసుకున్నాను, దాంట్లోనే స్టిక్ అయ్యాము. ఇప్పుడు నా వీడియోస్ చూసే వాళ్ళు కూడా ఉంటారు, అవునవును. ఆ స్టైల్ నచ్చే వాళ్ళు ఉంటారు, వీళ్ళే ఎక్కువ ఉంటారు. నేను ఆ 99% లో ఉంటాను, ఆ 99% లోనే ఎలా ప్రో అవ్వాలని చెప్పి చూస్తాను. Okay. ఆ 1% గురించి నాకు అవసరం కూడా లేదు. Yeah. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు నాకు ఏజ్డ్ అంటే చాలా బాగా ఇష్టం. Yeah, అవునవును. అవుట్ఫిట్స్ ఎందుకు పుల్ ఆఫ్ చేయాలంటే అవి నీకు థ్రిఫ్ట్ చేస్తే తప్పితే అట్లాంటి పీసెస్ నీకు దొరకవు. ప్రైస్ సెగ్మెంట్ గురించి చెప్తున్నాను. నువ్వు అవే పీసెస్ నువ్వు నార్మల్ గా క్రియేట్ చేయాలంటే Average 10,000 above పడుతుంది. అబోవ్ చాలా కాస్ట్ అవుద్ది. Yeah, yeah. ఇప్పుడు అతని అవుట్ఫిట్ లో ప్రతిదీ నీకు స్నేకర్ కూడా ఎలా ఉంటుంది, క్యూరేట్ చేసినట్టు ఉంటుంది, Yeah. అవుట్ఫిట్ కోసం తీసుకున్నట్టు ఉంటుంది. ఆ లెవెల్లో నేను చేయగలిగితే నేను చేస్తాను. Yeah, yeah. బట్ నాకు మనీ బడ్జెట్ అంతా కన్సిడర్ చేసుకుంటే నాకు ఈ స్టైల్ కొంచెం Yeah, అవును. తక్కువ అయిపోతుంటది. Yeah. సో నేను దీనికే స్టిక్ అయ్యాను. ఒకటేసారి హెవీ బడ్జెట్ వేయకంటే మినిమలిస్ట్ గా స్టార్ట్ చేసుకుంటే కూడా బెటర్. అదే బెటర్. Yeah. బట్ నాకు థ్రిఫ్టింగ్ ఇష్టం లేదు కాబట్టి నేను Yeah. స్ట్రీట్ వేర్ ట్రై చేయట్లేదు. నాకు బడ్జెట్ Yeah. నేను స్ట్రీట్ వేర్ ట్రై చేస్తాను. సో నాకు థ్రిఫ్టింగ్ ఇష్టం లేదు, బడ్జెట్ కన్సిడర్ చేసుకోవాలి. నువ్వు థ్రిఫ్ట్ చేసే పని అయితే నువ్వు ఏదైనా స్టైల్ చేసుకో. బట్ Yeah. కానీ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ వచ్చి నేను థ్రిఫ్ట్ బ్యాంక్ పెట్టినాను పెట్టేసి ఫస్ట్ ఒక రేట్ పెట్టేసి పెట్టిన తర్వాత హెవీ రేట్ పెట్టేసాడు. అదే ప్రాబ్లం. ఇందాక చెప్పాను కదా, బేర్స్కా అని చెప్పి ఒక బ్రాండ్ ఉంటుంది మింత్రాలో, 4,000 కి నీకు Yeah. బైకర్ జాకెట్ ఉంటుంది, ఫుల్ డీటెయిల్స్ తో ఉంటుంది. అదే పీస్ నేను థ్రిఫ్ట్ పేజ్ లో చూస్తే 3,500 ఏంట్రా, అది వాడేసిందే, Yeah. అదేమో పర్ఫెక్ట్ కండిషన్ అంటాడు, దాంట్లో ఏదో బొక్క ఉంటుంది, బొక్క లేకుండా Yeah. ఉండదు. అంటే అది నేను తీసుకున్న థ్రిఫ్ట్ లో అవుట్ఫిట్ లో కూడా జిప్ సరిగా వర్క్ అవట్లేదు, అది పెద్ద Yeah. బొక్కే. డబ్బులు పెట్టుకున్నప్పుడు అది బొక్కే. Yeah, సో నాకు వర్క్ వచ్చింది కాబట్టి నేను చెప్తాను. కానీ నేను తీసుకున్నప్పుడు 1 hour వేసాను. 1 hour నుంచి ఇక్కడ వరకు అది తీయగా తెలిసి నా మాట ఒప్పించదు. మనీ ఎంత పెట్టి తీసుకున్నావు, ప్రైస్ కూడా చెప్పురాదు. 500 కూడా ఆబ్వియస్లీ. ఇది ఎంత పెట్టి తీసుకున్నావు, ఇది ఎన్నిసార్లు వేసుకున్నావు, ఫస్ట్ టైం ఇవ్వాలి. ఇవ్వాలి. ఇంకేదైనా నీ దగ్గర ఏ పీసెస్ లేవా ఎక్కువ ఒక Yeah, అమౌంట్ ఉన్నాయి. తీసుకో.
అవి ఇన్ని మల్టిపుల్ టైమ్స్ ఎన్నిసార్లు రిపీట్ చేసి మినిమం 500 తక్కువ తీసుకుని ఏముండవు. అంటే ఉండే ఉంటాయి కదా. ఉండే ఉంటాయి కానీ కలిసిపోవడం జరుగుతాయి. కానీ ఫ్లయింగ్ మిషన్ బడ్జెట్ ఒక తీసుకున్న పాయింట్, కానీ అది నాకు అరౌండ్ 2 years అవుతుంది, ఎట్లా ఉందో అట్లే ఉంది నాకు, లైట్ కలర్ షేడ్ అయింది. ఇక్కడ బ్రాండ్ అనే దానికన్నా కానీ ఆ ఫ్యాబ్రిక్ అంతా బాగుండద్ది. నువ్వు మల్టిపుల్ టైమ్స్ పేర్ చేసేటప్పుడు కూడా నీకు మంచి ఫీల్ వస్తుంది. ఇది నా పీస్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఎక్కడి నుంచో తెచ్చుకోలేదు, నేను తక్కువకి వస్తుందని కొనుక్కోలేదు. అది బిల్ మన ఫస్ట్ నుంచి మన కల్చర్ లో అదే ఉంది. వెస్ట్రన్ కల్చర్ తీసుకొచ్చి థ్రిఫ్ట్ అంటే కల్చర్ బ్రో, ట్రెండ్ బ్రో అంటే రబ్బర్ బ్రో. మన కల్చర్ ఏంటిది, మనం ఎవడన్నా న్యూ క్లాత్స్ చూస్తాడు. నార్మల్ గా మనం మన కజిన్స్ నుంచి తీసుకొని వేసుకుంటాం, స్వాప్ చేసుకుంటా ఉంటాం. అది అలా కూడా నువ్వు స్టైల్ చేయొచ్చు కదా. ఈ కాన్సెప్ట్ కూడా చెప్పొచ్చు కదా. థ్రిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు స్టైల్ చేయాలంటే. ఇప్పుడు నేను కాలేజ్ లో ఉన్నప్పుడు నా క్లాత్స్ నా ఫ్రెండ్స్ వేసుకునేవాళ్ళు. నాకు నా క్లాత్స్ కన్నా నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడికి లూజ్ క్లాత్స్ నాకు కంఫర్టబుల్ గా ఉంటాయి కాబట్టి నేను వాడికి తీసుకొని వేసుకునేవాడిని. సో అలా కూడా నువ్వు డ్రెస్ చేయొచ్చు. ఇది ఇంతవరకు ఎవరు చెప్పలేదు అసలు. అయితే నలుగురు ఉంటారు కాబట్టి ఒక దాంట్లో రిపీట్ ఒక దాంట్లో రిపీట్. కాలేజ్ లో ఏంటంటే రూమ్ లో మోస్ట్లీ 5 members ఎవరే ఉంటారు. డిఫరెంట్ అవుట్ఫిట్స్ ఉంటాయి. అంటే బాడీ ప్రపోర్షన్స్ ఏమైనా డిఫరెంట్ ఉండి, ఫిట్స్ ఏమైనా డిఫరెంట్ ఉంటే మనం చూసుకోవాలి. కానీ అంతా ఒకటే బాడీ షేప్ లో ఉన్నారంటే ఇంకా నీకు ఎన్ని అవుట్ఫిట్స్ అంటే అన్ని అవుట్ఫిట్స్ అడిగేది కూడా తీసుకొని వేసుకోవాలి. ఆబ్వియస్లీ 5 members లో ఒక్కడే ఓవర్ సైజ్ ఉంటాడు, మ్యాక్స్ అందరు సెట్ అవుతారు. ఎంత లేదన్నా మీరు 1 month ఇవ్వచ్చు. ఒక అవుట్ఫిట్ ఇవాళ అవుట్ఫిట్ మళ్ళీ 1 month తర్వాత ఇవ్వచ్చు. నా ఫ్రెండ్స్ నా రూమ్ కి వస్తారు కదా, వాళ్ళకి ఏ కావాల్సిన వేసుకుంటారు, తిరుగుతారు, ఆడ పడేస్తారు. అది కూడా చేయొచ్చు కదా. ఫ్రెండ్స్ ఎవడో పట్టించుకుంటాడు కానీ మోస్ట్లీ పట్టించుకోలేడు. సార్ వాడి నచ్చితే నువ్వు వేసుకుంటా, నీ నచ్చితే వాడు వేసుకుంటాడు. ఇది గుడ్ ఐడియా. థ్రిఫ్టింగ్ కంటే ఇది చాలా బెటర్. చాలా బెటర్ అంటే ఇది నీకు ఆ ఫీల్ రాదు కదా. ఫ్రెండ్ గాడికి తీసేసుకుంటే మంచి ఫీల్ వస్తుంది, డబ్బులు ఉంటాయి. సో అది థ్రిఫ్టింగ్ లో డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. వేస్ట్ కాదు బ్రో, వేస్ట్ అన్నది వాడు ఏమో తక్కువ ప్రైజెస్ కి ఏమి ఇవ్వట్లేదు. థ్రిఫ్ట్ ప్రైజెస్ ఇప్పుడు రోడ్ సైడ్ కి వెళ్ళి తీసుకుంటే నీకు తక్కువగా వస్తాయి, 100, 150 అలాగే వస్తాయి. బట్ బిజినెస్ చేసుకుంటున్నారు కదా, థ్రిఫ్ట్ ప్రైజెస్ పెట్టి ప్రైజెస్ నార్మల్ గా ఉన్నాయా? బ్రాండ్ నేమ్స్ చూపించి వాళ్ళు ప్రైస్ చేసుకుంటున్నారు. డీటెయిల్స్ చూపించి ప్రైస్ తక్కువ పెట్టుకొని ప్రైస్ చేసుకోవచ్చు కదా. నీకు ఎంత లేదన్నా ఎవో 1K కూడా ఉన్నాయి. చీప్ గా 15K అమ్ముతున్నారు. వింటేజ్ అన్న ట్యాగ్ వేసేసి అంత ప్రైజులు పెట్టి తీసుకొని, సరే నువ్వు అంత ఫిట్టింగ్ అంతా బాగానే వస్తే ఫైన్. నువ్వు దాన్ని మళ్ళీ ఏంటి అప్ సైకిల్ చేస్తున్నాను, టైలరింగ్ చేపిస్తున్నాను, సైజ్ చేపిస్తున్నాను, అది ఇది ఎందుకు ఇవన్నీ? మనీ ఎండ్ ఆఫ్ ద డే మనీ మ్యాటర్స్. నీకు అదే మనీతో వింటేజ్ ఫీల్ వచ్చేవి దొరకడం కష్టమే, చాలా కష్టం. నేను నాకు జీన్సెస్ కొన్ని ఉంటాయి కదా, ఎలా షేడ్ వచ్చేసి దాని మీద టెక్స్చర్ ఫీల్ వచ్చేవి. 2010 ఆ టైంలో ఉండేవి జీన్సెస్. అవి ఇప్పుడు కొనాలంటే అబౌట్ 2K పైన ఉండే, 2K 3K. అవి కూడా ఏంటి కొన్ని స్పెసిఫిక్ బ్రాండ్స్ లోనే ఉంటున్నాయి. అది హోమ్ గ్రౌండ్ బ్రాండ్స్ అయితే వాటిలో ఉంటాయి. అవి ఇంకా ప్రైస్ ఉంటాయి బట్ బాగుంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు పనిచేస్తున్న బ్రాండ్ ని జాకీలో పెట్టి లేపుతున్న టైంలో వీడు కొలాబరేట్ అయిన బ్రాండ్ ని దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సూట్ గా కెమెరా ముందే చెప్పేస్తున్నారు. సపోజ్ బ్రాండ్ తో చెప్పారు ట్రెండ్ లైన్ కిందకి ఒకసారి పైకి అయిందని చెప్పేసి అది చెన్నై బేస్ బ్రాండ్. అది నాకు అది కొలాబ్ ఏం కాదు, నేనే నా డబ్బులు పెట్టి తీసుకున్నాను. కొలాబ్ అయ్యి ఉంటే చెప్పేవాడు కాదేమో, నా డబ్బులు అయితే చెప్పాల్సి వచ్చింది. అది నాకు టీ షర్ట్ అంతా బాగానే ఉంది. అది ఎలా క్రాప్ టీ షర్ట్ టైప్. ఏమైందంటే హెమ్ ఏరియాస్ దగ్గర అన్ఈవెన్ గా ఉంది. ఒక సైడ్ అప్ ఉంటే ఒక సైడ్ కింద డౌన్ ఉంటుంది. దానివల్ల నేను అంత ప్రైస్ కూడా నేను 700 పే చేసి తీసుకున్నాను. ఒక టీ-షర్ట్ 2 టీ-షర్ట్స్ తీసుకుంటే నాకు అంత 1400 అంత పడింది. ఒక డిస్కౌంట్ వచ్చింది, ఒక 50 రూపీస్ 100 రూపీస్ అంత వచ్చేది. బట్ అంత ప్రైస్ లో నేను వేరే బ్రాండ్స్ లో కూడా తీసుకున్నాను. 300 తీసుకున్న బ్రాండ్స్. ఇప్పుడు యూఎస్ పోలో నాకు 300 వైట్ టీ షర్ట్ వచ్చింది. అది జస్ట్ వైట్ టీ షర్ట్, దాని సీమ్ లైన్ హెమ్ ఏరియాస్ పర్ఫెక్ట్ ఉంది. దీంట్లో అది లేదు కదా, అన్ఫిట్ ఉంటది కాబట్టి అట్లా అనిపిస్తుంది. ఫిట్ అన్నది కాదు, అది నాకు సీమ్ లైన్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి, కంఫర్టబుల్ గా ఉంటాను అది వేసుకున్నప్పుడు. ఆ లోగో లేకుండా ఉంటే ఇంకా బాగుండేది. లోగోస్ అంటే అసలు లోగోస్ లేని బ్రాండ్స్ తీసుకోవడం బెటర్ బ్రో. లోగోస్ వేసుకొని చూపించుకునే దాని లోగోస్ లేకుండా ఉంటే బెటర్. కానీ అట్లా చెప్పడం వల్ల మీకేమన్నా ఎఫెక్ట్ అయిందా? ఎఫెక్ట్ అంటే నాకే ఇప్పుడు బ్రాండ్ వాడి బ్రాండ్ మీద వాడికి నమ్మకం ఉంటే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు, చేయమంటారు, చేస్తాం అంటాం. సరే నేను నా ఒపీనియన్ చెప్పేదానికన్నా నేను నా వ్యూవర్స్ కానీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి కానీ నేను వాళ్ళకి మేక్ ఓవర్ ఇస్తాను మీ పీస్ తో. వాళ్ళు చెప్పిన రివ్యూని నేను నా వీడియోలో పోస్ట్ చేస్తానంటే చాలా బ్రాండ్స్ డ్రాప్ అయిపోయాయి. ఆ బ్రాండ్స్ లో మోస్ట్లీ నేమ్ చెప్పను, ఏరియా నేమ్ చెప్పను, కానీ చాలా బ్రాండ్స్ అలాగే ఆగిపోయింది, డ్రాప్ అయిపోయింది. వాళ్ళ బ్రాండ్ వాళ్ళకి అంత నమ్మకం ఉంటే, ఇప్పుడు నేనంటే డబ్బులు తీసుకొని చెప్పాను అనుకోవచ్చు, నాకేదో ఫ్రీగా ఇచ్చారని నేను చెప్తాను. బట్ నీ బ్రాండ్ మీద నీకు నమ్మకం ఉంటే నా వ్యూవర్స్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళకి మేక్ ఓవర్ ఇస్తాను కాబట్టి వాళ్ళ రివ్యూ నువ్వు తీసుకోవచ్చు కదా. అలా తీసుకో బ్రాండ్స్. ఆ మాట చెప్తే అలా చాలా బ్రాండ్స్ డ్రాప్ అయిపోయింది నేను ఇది చెప్పినందుకు. సో నేను ఇదే చెప్తాను, నేను బ్రాండ్ పుష్ చేద్దాం. ఇప్పుడు వాడు మనీ పెట్టి తీసుకొని వాడు ఇదైపోతాడు. సో నాకు అది అవసరం లేదు. పీపుల్ యాడ్స్ కంటే ఇంకో పీపుల్ చెప్పిన మాటనే బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నువ్వు చెప్పడం వల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నాం, ఒక అవుట్ఫిట్ కొన్నాం,
యాడ్స్ కంటే మన మాట విని 10 మందికి చెప్తాడు. ఆ 10 మంది ఇంకో 10 మంది చెప్తాడు. అట్లా చాలా మంది ఉన్నారు. నచ్చితే బాగుంటది బ్రో. నాకు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి ఓవర్ రేటెడ్ అని చెప్పి ప్రైస్ తక్కువలో ఉంది కాబట్టి చాలా మంది కంఫర్టబుల్ ఉంటారు, వేసుకుంటారు, ప్రైస్ తక్కువకి వస్తుంది కానీ. బట్ దాంట్లో ప్రాపర్ స్టిచ్చింగ్ ఉండదు. ఓకే. నువ్వు ఏది తీసుకున్నా కానీ అలాగే ఉంటది. ఏదో ఇంకా అది ఏదో రాసి పెట్టుంటే అది పర్ఫెక్ట్ రావచ్చు కానీ. సో అది తీసుకొని బిస్కెట్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు Yeah. చూసేవాళ్ళు. ఉంటే కామెంట్స్ లో చెప్పండి. కొన్ని రేర్ గా ఆన్ పాయింట్ వస్తాయి, మళ్ళీ కరెక్ట్ గా వస్తాయి. కొన్ని కొన్ని చాలా పర్ఫెక్ట్ వస్తాయి. Yeah. ఆ బ్రాండ్స్ ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉంటాయి. పర్ఫెక్ట్ గా వచ్చే బ్రాండ్స్ నేమ్స్ చెప్పను, చాలా బ్రాండ్స్ ఉన్నాయి Yeah. పర్ఫెక్ట్ గా వస్తాయి. ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ బ్లాక్ టీ షర్ట్ వైట్ టీ షర్ట్ అవ్వచ్చు, Yeah, అవును bro. ప్రైస్ ఎక్కువ ఉంటుంది, పర్ఫెక్ట్ వస్తుంది. ఇవి వేసుకున్నప్పుడు మంచిగా ఉంటుంది చూసేదానికి. కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే అంత ఎందుకు పెట్టడం, ఏదో థిఫ్టింగ్ లో చేసుకుంటాం. అలాగని ఫాస్ట్ ఫ్యాషన్ Yeah. ఒకటి ఉంది కదా మనకి, చాలా Yeah. స్టోర్స్ ఉన్నాయి కదా. ఆ స్టోర్స్ ఎలా ఉంటుంది, పాలిస్టర్ క్లాత్స్ ఉంటాయి Yeah, మోస్ట్లీ. అవును. కొన్నిసార్లు నీకు మంచి పీసెస్ దొరుకుతాయి, సీమ్ లైన్ అంతా పర్ఫెక్ట్ ఉంటుంది. తీసుకొని డ్రెస్ చేస్తారు, అది ఎక్కువ వాష్ చేస్తే రాదు, Yeah, అవును. ఎక్స్పీరియన్స్ చేసే ఉండదు. వాటి వల్ల నువ్వు దానికోసం తీసుకున్న అదర్ పీసెస్ ఉంటాయి కదా, Yeah, అవును. వాటితో అవి బాగున్నాయి, ఇది చీరిపోయింది. Yeah, అవును. నెక్స్ట్ టైం డ్రెస్ చేసేటప్పుడు యూజ్ ఏంటి, వాటర్ ఏం బిల్ లేదు. చేసుకోవాలంటే మంచిగా ఉండాలి. ఫస్ట్ నుంచి నీ దగ్గర ఉన్న పీసెస్ నీకు ఐడియా ఉంటే ఈజీ ఉంటుంది వాటర్ బిల్ చేసుకోవడానికి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు, నీకు మైండ్ లో ఉంటుంది కాబట్టి నువ్వు ఈజీగా ఒక క్లియర్ అనేది ఫిక్స్ అయితే ఫిక్స్ అయిపోయి. ఇప్పుడు Yeah. పర్టికులర్లీ నా దగ్గర ఒక బైక్ జాకెట్ ఉంది, Yeah. దాని చుట్టూ దానికి ఏ పీసెస్ సెట్ అవుతాయి అన్నది నేను తీసుకుంటాను Yeah. అవుట్ఫిట్ డ్రెస్ చేయాలనుకుంటే. ఒక విజన్ అంటూ ఉండాలి. అంతే, నీకు తక్కువ అమౌంట్ అయిపోవాలంటే ఫస్ట్ నుంచి ఏది కొంటున్నాను, ఎందుకు కొంటున్నాను అన్నది చాలు. Yeah. నా దగ్గర వైట్ స్నీకర్ లేదు, ఇప్పటికి లేదు. Yeah. నేను కంటెంట్ స్టార్ట్ చేసి 19 months అవుతుంది, ఈ రోజు నా దగ్గర వైట్ స్నీకర్ లేదు. వైట్ స్నీకర్ ని నేను వీడియోస్ చూసేటప్పుడు ఎలా రుద్దారంటే ఇది వర్స్టైల్ షూ, అన్నిటితో సెట్ అవుతుంది, ఫార్మల్ No. క్యాజువల్ అన్నిటి సెట్ అవుతుంది, ఉండాలి అది ఒకటి, చెల్సీ బూట్స్ ఒకటి. ఇది ఎంత రుద్దారంటే నాకు డిఎంస్ వస్తాయి, బ్రో మంచి వైట్ స్నీకర్ చెప్పు, మంచి ఒక చెల్సీ బూట్స్ చెప్పు అని. అది చాలా మంది ఇంట్రెస్ట్ చెప్పారు కదా, ఈ వైట్ స్నికర్స్ కంపల్సరీ మీ వాటర్ ఉండాలి, లేకపోతే తప్పు నేను చేస్తున్నారు నా అని చెప్పేసి. కాలేజ్ టైమ్స్ లో ఉన్నప్పుడు నేను కొన్ని బిస్కెట్ అయ్యాను. ఏదైనా ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి వస్తేనే పర్ఫెక్ట్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద బాయ్స్ దగ్గర వైట్ స్నీకర్ ఉంటుంది, Yeah. బట్ ఎంతమంది అవుట్ఫిట్ మంచిగా వైట్ స్నీకర్ ఉన్నప్పుడు మేబీ 1%. అది ఎందుకు పర్ఫెక్ట్ అవుతుందంటే వైట్ స్నీకర్ కన్నా ప్యాంట్ లెగ్ ఓపెనింగ్, ఆ షూ యొక్క టో షేప్ కానీ, ఆ షూ యొక్క టాప్ లో ఎండింగ్ ఉంటుంది కదా Yeah, అవును. పోర్షన్, టాప్ పోర్షన్, ఇది ఎలా పేర్ అవుతుంది అన్నదాన్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు నా ప్యాంట్స్ ఏ సెట్ అవుతుంది, ఆ ఫుట్వేర్ నా దగ్గర ఉంది. సో నేను ఫుట్వేర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ కైండ్ ఆఫ్ ఫుట్వేర్, Yeah, yeah. ఏ కైండ్ ఆఫ్ ప్యాంట్ అయినా అవ్వచ్చు, ఏ కైండ్ ఆఫ్ ఫుట్వేర్ అవ్వచ్చు, ఈజీగా పేర్ చేసేసుకుంటాం. దాని వల్ల నీకు లెగ్ ఓపెనింగ్, ఆ ఫుట్వేర్ టో షేప్, ఈ రెండు కన్సిడర్ చేసుకోవాలి. కానీ మన ఇండియన్ రోజు కి వైట్ షూస్ అనేది చాలా సూట్ కావు. Suit నేను చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేశాను, నా వైట్ షూస్ ఉన్నాయి, చాలా సార్లు ఖరాబ్ అయ్యాయి. 2-3 మార్చి ఉంటాను నేను. అదే ఇప్పుడు ఏదన్నా మరక అవ్వకుండా ఏది ఉండదు బ్రో, అవుతా ఉంటది. Yeah. బట్ అవుతుందని చెప్పి Yeah. తీసుకోకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఒకప్పుడు షాపింగ్ ఎలా చేసేవాడిని, ఒక టీ షర్ట్ తీసుకున్నా అంటే ఈ కలర్ నా దగ్గర ఉంది కదా అని చెప్పి ఇంకోసారి తీసుకునేవాడు కదా. ఇప్పుడు ఎలా చేస్తున్నాను, ఈ కలర్ నా దగ్గర ఉంది కానీ ఈ ఫిట్టింగ్ లేదు, దీని మీద Yeah. డీటెయిల్స్ లేవు అని చెప్పి ఇలా షాప్ చేస్తున్నాను. Okay. సో దానికి మరక అవుతుంది అని చెప్పి తీసుకోకుండా ఉండటం కరెక్ట్ కాదు. Yeah. సెట్ అవుతుందా లేదా అన్నట్టు. ఇప్పుడు వైట్ స్నీకర్స్ తో అవుట్ఫిట్స్ పుల్ ఆఫ్ చేసేవాళ్ళు పింట్రెస్ట్ లో కొంటే బొచ్చులు ఉంటారు. Yeah. బయట కూడా చాలా మందిని చూస్తే చాలా బాగా పుల్ ఆఫ్ చేస్తారు. సో ఇది ఎలా అంటే ప్యాంట్ ఎలా పేర్ అవుతుంది అన్న దాని మీద బేస్ చేసుకొని తీసుకోవడం బెటర్. ఎవడో ఏదో వర్స్టైల్ ఉంది అన్నారంటే ఒక్కడికొక్కటి వర్స్టైల్ ఉంటుంది. Yeah. నాకు నా దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం నాకు బూట్స్ వర్స్టైల్ కనిపిస్తుంది, Yeah, yeah. ఇంకోటి స్నీకర్స్ ఉంటాయి కాబట్టి వాడికి స్నీకర్ వర్స్టైల్ Yeah, కనిపిస్తుంది. అవును. ఈ చిన్న పాయింట్ ఇది ఎలా అంటే చెప్పేవాడికి ఒక వ్యూ ఉండదు, వాడు వీడియో కోసం రోజు ఒకటి Yeah, చెప్పుకుంటాడు. అవును. చూసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్, ఎందుకు రా ఒక్కడొక్కడు చెప్తున్నాడు అన్న ఫీలింగ్ ఉంటుంది. Yeah. సో దాని గురించి నేను వైట్ స్నీకర్ గురించి కూడా వీడియో చేశాను Yeah, చాలా చేశాను. డేస్ బ్యాక్. నేను చేసిన తర్వాత చాలా మంది చేశారు. Yeah. కొంతమంది బాగా రుద్దిన వాళ్ళు ఏంటంటే వైట్ స్నీకర్ లో వేరే కలర్స్ తీసుకోండి, డీటెయిల్స్ వేరేగా ఉండేది తీసుకోండి, ఒకటే లాంటివి కాకుండా అని చెప్పిన వాళ్ళు నేను ఉన్నారు. చూసాను, అది కూడా నోటీస్ చేశాను. అంటే ఎవరికి ఎక్కువ రీచ్ ఉంటే వాడు తోపు అన్న ఫీలింగ్ ఉంటుంది. Yeah, yeah. సో దాని గురించి బ్రో Yeah. లెగ్ నాకు మెసేజెస్ వచ్చినా కానీ నేను ఈ పర్టికులర్ స్నీకర్ తీసుకోమని ఎవరికి చెప్పను. నీకు లెగ్ ఓపెనింగ్ పర్ఫెక్ట్ ఉంటే బాగుంటుంది బ్రో అని చెప్తాను ఎవరికైనా కానీ. అదే మేజర్ పాయింట్. Yeah. నేను అది బిస్కెట్ ఒక ఫుట్వేర్ తీసుకున్నాను, మంచి బ్రాండ్. అది ఎలా ఉంటది అంటే ఆల్మండ్ టో ఉంటది, Yeah, okay. 2500 అంత పెట్టి తీసుకున్నాను. ఒక్కసారి డ్రెస్ చేశాను, అది ఎందుకో డ్రెస్ చేయాలనిపించి డ్రెస్ చేశాను. అది బాగుందో లేదో కూడా అది తెలియదు. Yeah. ఇప్పటికి అది అలాగే ఉంది. దాని మీద సెట్ అయ్యే ప్యాంట్స్ నా దగ్గర లేవు, సో నేను అందుకు డ్రెస్ చేయట్లేదు. దాని మీద కొంచెం వైడ్ లెగ్ ఉండి ఏదన్నా కొంచెం ఇంట్రెస్టింగ్ గా డ్రెస్ చేయాలి. ఇప్పుడు ఫార్మల్స్ ఉండలేం కానీ కొంచెం యూనిక్ గా వైడ్ లెగ్ ప్యాంట్స్ తో పార్టీ వేర్ టైప్ లో డ్రెస్ చేయాలి అనుకుంటే అవి నాకు సెట్ అవుతాయి. సో డే టు డే లైఫ్ లో నాకు అవి అంత మంచిగా ఉండే బ్యాలెన్స్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. సో మరి పాయింట్ ఉంటది. అవును. నేరో లెగ్ ఓపెనింగ్ ఉన్న ప్యాంట్స్ తో డ్రెస్ చేస్తే చూడడానికి
లెగ్ సపరేట్ ఉండి ఫుడ్ సపరేట్ ఉన్నట్టు ఉంటుంది. సో దానికోసం అని చెప్పి నేను టో షేప్స్ మీద ఎక్కువ వీడియోస్ కూడా చేశాను, Yeah, చాలా ఉంటాయి నా చూసా. ప్రొఫైల్ లో. బట్ వాటికి రీచ్ లేదు. నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ చేస్తారు. Suppose వాళ్ళు ఎలా రుద్దారు నేను అలా రుద్దుతా ఉంటాను. క్వాలిటీ కంటెంట్ కి ఎప్పుడైనా వ్యూస్ ఉండవు, క్వాలిటీ లేని కంటెంట్ కి వ్యూస్ ఎక్కువ ఉంటాయి. ఈ మరి Yeah. అంతే, అది కామన్ బ్రో. Yeah. ఎంత క్లీన్ చేస్తే అంత కంటెంట్ Yeah. వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ లో వర్సటైల్ అనేది చాలా రిపీట్ అయింది. మీరు అలా ఉంటది కాబట్టి అది రిపీట్ అవుతుందా, లేకపోతే మీరు కావాలని చెప్తున్నారు? కావాలని కాదు bro. నేనేం చేస్తానంటే నేను ఏదైనా పీస్ తీసుకుంటే బ్రష్ చేసి రిటర్న్ పెట్టాను, Yeah. ఉంచేసుకుంటాను. అవునవును. సో దాని వల్ల ఏంటంటే నాకు కాస్ట్ ఎక్కువ అయిపోద్ది, రోజు చూసిన నేను కొనలేను. అవును. నాకున్న పీసెస్ తోనే ఒక వార్డ్రోబ్ ఎలా బిల్డ్ చేసుకో. ఎండ్ ఆఫ్ ద డే వార్డ్రోబ్ బాగుంటే అవుట్ ఫిట్స్ బాగుంటాయి. నువ్వు ఏదో తీసుకొని డ్రెస్ చేస్తే అది ఏదో లాగే ఉంటది. Yeah. సో నేను ఫంకీ ప్రింట్స్ కి వెళ్లకుండా ఉండటం, ఫంకీ స్టైల్ కి వెళ్లకుండా ఉండడానికి రీజన్ ఇదే. Yeah. ఫంకీ అంటే నువ్వు స్క్రాచ్ నుంచి నీ వాటర్ వేర్ అలాగే ఉండాలి, ఫుట్ వేర్ అలాగే ఉండాలి, యాక్సరీస్ అలాగే ఉండాలి. అవి అలా ఉంటే ఇప్పుడు హీరోస్ కొంతమంది ఫంకీ Yeah, స్టైల్ yeah. ట్రై చేస్తారు, డ్రెస్ అవును. చేస్తారు. వాళ్ళకి పై నుంచి కింద వరకు మొత్తం క్యూరేటెడ్ పీసెస్ ఉంటాయి. Yeah. యాక్సరీస్ నుంచి మొత్తం చిన్నది కూడా క్యూరేట్ చేసి ఉంటది. అంత ఆ లెవెల్లో ఉంటే అవుట్ఫిట్ అది చూడడానికి బాగుంటది. మ్యాక్స్ వాళ్ళకి స్టైలిష్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎఫెక్ట్ చేయగలుగుతారు. స్టైలిష్ కాదు బ్రో, ఇప్పుడు వాళ్ళ దగ్గర మనీ ఉంటది, Yeah. ఈ రోజు అవుట్ఫిట్ క్రియేట్ చేయాలనుకుంటారు, Yeah. దాన్ని స్క్రాచ్ నుంచి బిల్డ్ Yeah. చేస్తారు కాబట్టి అవుట్ఫిట్ బాగానే ఉంటది. అది కాకుండా వాళ్ళ బాడీ టైప్ కి ఏ సెట్ అవుతాయో ఆ ఫిట్టింగ్స్ లోనే తీసుకుంటారు. మన దగ్గర ఏమైపోద్ది, మన దగ్గర ఒక ఫిట్టింగ్ ఉంటే ఇంకో ఫిట్టింగ్, టాప్ వేర్ ఒకటి వేస్తే బాటమ్ వేర్ ఒకటి వేస్తే సమ్ కేసెస్ లో వర్క్ అవుతాయి. Yeah, అవి. అవును. నువ్వు డే టు డే లైఫ్ లో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో అందరి దగ్గర అవి ఉండవు కదా. అవును. సో దాని గురించి ఒక స్టైల్ స్టిక్ అవ్వమని నేను Yeah. చెప్తాను కానీ నేను ఏదో ఆ స్టైల్ కి యాంటీ, ఈ స్టైల్ కి యాంటీ Yeah. అని నేను కాదు. కానీ చాలా మంది ఆ హీరో ఆ వాచ్ పెట్టాడు, ఈ యాక్సెస్ అని చెప్పి అయ్యే కొంటారు, సూట్ కాకుండా. సరే అదే హీరో ఒక మూవీ, ఒక ఏదో పర్టికులర్ మూవీ తీసుకుంటే ఆ మూవీలో ఒక స్టైల్ లోనే డ్రెస్ చేస్తాడు, Yeah. ఇంకో స్టైల్ కి వెళ్ళడాడు. Yeah, అవును. వాడిని మనం ఆ స్టైల్ లోనే చూస్తాం, ఆ క్యారెక్టర్ అలాగా బిహేవ్ చేస్తుంది కాబట్టి. Yeah. సో అలా డ్రెస్ చేయండి. ఇప్పుడు వాళ్ళ రియల్ లైఫ్ లో కూడా న్యూట్రల్ కలర్స్ వీటితోనే తిరుగుతూ Yeah. ఉంటారు. Yeah. మీకేమో ఫంకీ స్టైల్స్ ఇవేమి ఉండవు కదా. Yeah. ఏదైనా ప్రెస్ మీట్స్ వచ్చినా కానీ చాలా సటిల్ గా వస్తారు. సో Yeah. వాళ్ళకి ఎక్కడ ఎలా డ్రెస్ చేయాలన్నది వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంటుంది అన్న, ఏం చెప్పినా కానీ Yeah. మన దగ్గర ఉంటుంది. Yeah. అంటే మీరు కొన్ని వీడియోస్ చెప్పారు, బాడీ టైప్ ఈజ్ ఏ నాట్ ఏ ప్రాబ్లం, యువర్ ఫిట్ ఈస్ ప్రాబ్లం అని. మన మోస్ట్ ఆఫ్ ద మెన్స్ లా బాడీ షేమింగ్ అని ఎట్లా తీశారు? బాడీ షేమింగ్ ఏం లేదు బ్రో, బాడీ షేమింగ్ Yeah. అది యూనివర్సల్. అది Yeah. ఇప్పుడు నేను ఏదో పాజిటివ్ గా మాట్లాడానని చెప్పి అది అవ్వదంటే డెఫినెట్ నాకే అయింది. మరి Yeah. ఎందుకు అవ్వకుండా ఉంటుంది? ఇప్పుడు స్కిన్నీగా ఉన్నావు అంటారు, Yeah. ఫ్యాట్ ఉంటే ఫ్యాట్ ఉన్నావు అంటారు. ఇప్పుడు నా వీడియోస్ ఉన్నాయి, నేను ఫ్యాట్ ఉన్నప్పుడు ఉన్న పీసెస్ నేను ఇప్పటికీ వేస్తున్నాను. Yeah. 5 kgs డ్రాప్ అయినా కానీ నాకు అవి వర్క్ అవుతున్నాయి అంటే ఆ ఫిట్టింగ్ అలా తీసుకున్నాను. సో అలా ఆ పీసెస్ నాకు బాడీ టైప్ సెట్ అవుతున్నాయి అని Yeah. నేను తీసుకున్నాను. నేను గైనకోమాస్టియా ఉన్నప్పుడు ఏ పీసెస్ ఉన్నాయి, ఇప్పుడు అదే పీసెస్ డ్రెస్ చేస్తున్నాను. అప్పుడు కొంచెం లూజ్ తీసుకునేవాడిని కాబట్టి ఇప్పుడు అవి ఎలాగుంటాయి, కొంచెం ఎలా చెప్పాలి, ఫ్రీగా ఉన్నట్టు ఫ్లో ఉంటాయి ఫ్యాబ్రిక్ షర్ట్ అంతా. Yeah. అప్పుడు ఏంటంటే కొంచెం ఫ్యాట్ ఉండి సైజ్ ఉండేవాడిని కాబట్టి ఆ బాడీకి కొంచెం స్టిక్ అయినట్టు అలా ఉంటాయి. బట్ అవి వర్క్ అయినాయి, ఇప్పుడు వర్క్ అవుతున్నాయి. Yeah. ఇప్పుడు మనం స్టైలిష్ గా రెడీ కావాలంటే ఇవి రూల్స్, ఫ్యాషన్ రూల్స్ అని ఏమైనా పార్టీ చేస్తే ఏమైనా కంపల్సరీ? ఫ్యాషన్ రూల్స్ ఏం లేదు బ్రో, డ్రెస్ కోడ్ ఉన్నప్పుడు కొన్ని బేసిక్స్ స్టిక్ అవుతాం కానీ స్టైలిష్ గా డ్రెస్ చేయాలంటే అసలు రూల్స్ ఏమి ఉంటాయి, ఏం ఉండవు. నీకు నచ్చింది వేసుకోవాలి. కాకపోతే నువ్వు ఒక అటైర్ ఉంది, ఆ అటైర్ కి ఇలాగ పర్టికులర్ గా ఇలాగే డ్రెస్ చేయాలి అని ఉంటది కదా. ఇప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతావు, నువ్వు క్యాజువల్ డ్రెస్ చేసుకోకపోతే వాడు చూడంగానే అపిరెన్స్ చూడంగానే దొబ్బేమంటాడు. ఇంకా ఏదో కొన్ని రేర్ కేసెస్ లో ఏదో చెప్తుంటారు కానీ మోస్ట్లీ ఒక సైకిల్ ఉంటది కదా, సర్కిల్, ఆ సర్కిల్ లో వెళ్ళేటప్పుడు ఆ సర్కిల్ అదే సెట్ అవుతుంటే అదే వేసుకుంటారు. Yeah. దాంట్లో ఇప్పుడు ఫార్మల్ అవుట్ఫిట్ అనగానే ఫస్ట్ అంతా ఒక మంచి సాలిడ్ షర్ట్, ట్రౌజర్స్ ఒకటి, ఫుట్ వేర్ ఒకటి అనుకుంటారు. ఆ ఫుట్ వేర్ లో ఏంది బడ్జెట్ చూసుకొని కొంటారు. బడ్జెట్ చూసుకొని కొనేదానికన్నా దాని డీటెయిల్స్ చూసుకొని కొనుక్కోవడం బెటర్ కదా. డీటెయిల్స్ అంటే ఆబ్వియస్లీ అందరూ బడ్జెట్ చూసారు, డీటెయిల్స్ ఎవరు అది నువ్వు తీసుకున్న ప్యాంట్ కి ఎలా సెట్ అవుతుందని చూసుకోవాలి. ఇక వాటర్ బిల్ చేసుకుంటే దాన్ని బట్టి ఐడియా ఉంటది. ఇప్పుడు నాకేంటి, నేను ఏదైనా ఫుట్ వేర్ తీసుకున్నానంటే అది నాకు క్యాజువల్ గా వర్క్ అవ్వాలి, కొంచెం సెమీ ఫార్మల్ గా వర్క్ అవ్వాలన్నది నేను తీసుకుంటాను. Yeah. నేను ఎక్కువ ఫార్మల్స్ కూడా వేయను. సో దాన్ని బేస్ చేసుకుని నాకు ఒక టో షేప్ నేను చూసుకుంటాను. నాకు రౌండ్ టో ఉన్నది బ్యాలెన్స్ గా అనిపిస్తుంది. సో నేను వాటికి స్టిక్ అయ్యి వాటితో డ్రెస్ చేస్తాను. అది మెన్షన్ చేయకుండా ఈ ఫుట్ వేర్ చూడు చాలా సెక్సీగా ఉంది, దీన్ని నేను ఈ అవుట్ఫిట్ తో వర్క్ చేస్తారు, బాగానే ఉంటది. బట్ ఆ అవుట్ఫిట్ తోనే వర్క్ అవుతుంది, అదే ప్రాబ్లం. Yeah. అది చూసి నేను కొంటాను, ఇంకొక అవుట్ఫిట్ తో డ్రెస్ చేస్తాను, అది సెట్ అవ్వదు. నాకు వచ్చే డిఎంస్ కి సగం చాలా మందికి రిప్లై ఇచ్చి ఇది చెప్పిన ఈ పర్స్పెక్టివ్ ఓపెన్ చేసి చెప్పండి స్వామి, చెప్తేనే చాలా మందికి అర్థం అవుతుంది. ఈ పర్స్పెక్టివ్ అసలు ఓపెన్ చేయరు, ఎందుకంటే ఇలా మాట్లాడితే చాలా లిమిటెడ్ ఉంటుంది నీకు అవుట్ఫిట్ క్రియేట్ చేసేటప్పుడు. ఫ్యాషన్ రూల్స్ లేవంటే రూల్స్ ఉండవు, బ్యాలెన్స్ అన్నది ఒకటి ఉంటుంది కదా. ఈ అవుట్ఫిట్ తీసుకోండి మీకు కరెక్ట్ సూట్ అవుతుంది లింక్స్ పెడతారు కదా, అవి వర్కౌట్ అవుతాయి అంటారా లేకపోతే ఎట్లా అంటారు? మీ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పండి. లింక్స్ అంటే వాళ్ళు డిఫరెంట్ గా చెప్తారు బ్రో నీకు.
ఫెస్టివల్ వచ్చింది Yeah, yeah. 1500 ఒక అవుట్ఫిట్ కావాలా అని చెప్తారు. అది అందరికి వర్క్ అవుద్దా లేదా అన్నది Yeah. నువ్వు నీకు ప్రీవియస్ నాలెడ్జ్ ఏదైనా ఉంటే నీ Yeah. బాడీ షేప్ తీసుకోవడం బెటర్. నాకు అసలు లింక్ కాన్సెప్ట్ అంటే ఇష్టం లేదు. Yeah. ఎంగేజ్మెంట్ కోసం రీసెంట్ గా నేను లాస్ట్ ఒక 20-30 వీడియోస్ నుంచి స్టార్ట్ చేశాను లింక్ కాన్సెప్ట్ ఎంగేజ్మెంట్ కోసం. అవునవును. అంతకు ముందు అరౌండ్ నా దాంట్లో 300 వీడియోస్ 320 అలాగ ఉంటాయి. ఇంకా ఏంటి డిలీట్ చేయనివి, అవును. డిలీట్ చేసిన ఇంకా ఉంటాయి. Yeah. ఇన్ని వీడియోస్ లో నేను చెప్పిన 40 వీడియోస్ లో చెప్పాను ఎంగేజ్మెంట్ కోసం. Okay. అది ఏంటి దానికి డీటెయిల్ ఇస్తాను ఎందుకు ఇది చెప్తున్నానని. ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ గురించి చెప్తున్నానంటే దాని ప్రైస్ గురించి మెన్షన్ చేస్తాను. అవును. అది కంఫర్టబుల్ గా ఉందా లేదా మెన్షన్ చేస్తాను. అది ఏ ప్యాంట్స్ తో సెట్ అవుతుందా అని మెన్షన్ చేస్తాను. Okay. ఇవన్నీ మెన్షన్ చేస్తాను. అలా మెన్షన్ చేయకుండా నేను నువ్వు హీరో లాగా డ్రెస్ చేయాలంటే నేను ఎప్పుడు చెప్పలేదు. హీరో లాగా అని నేను చెప్పలేదు. ఇన్ కేస్ చెప్పిన నువ్వు ఇలా సెలబ్రిటీ రేంజ్ లో నీ హెయిర్ టెక్స్చర్ ని అచీవ్ చేద్దాం అనుకుంటే ఈ Yeah. ప్రోడక్ట్స్ యూస్ చేయమని చెప్పి ఆ వీడియో ఎంత వెళ్ళిందంటే దాంట్లో కంటెంట్ లేదు ఏం లేదు. ఆ వీడియో చూస్తే నాకు ఇప్పుడు ఫన్నీగా ఉంటుంది. దాంట్లో ఏం లేదు, జస్ట్ ఆ ప్రోడక్ట్స్ యూస్ చేసి నేను స్టైల్ చేసుకున్నాను. ఇప్పుడు స్టైల్ చేయను. ఇప్పుడు స్ట్రైట్ హెయిర్ ఉంది చేసి ఆ ప్రోడక్ట్స్ చూసి బొక్క Yeah, yeah. ఏంటంటే దాని వల్ల నాకు హోల్డ్ ఉండదు, ఒక టెక్స్చర్ అచీవ్ అవ్వదు. హెయిర్ స్ట్రైట్ ఉంది కాబట్టి ఒకటే లాగా ఉంటుంది. అదే వేవీ ఉన్నప్పుడు ఏంటంటే నీకు టెక్స్చర్ అచీవ్ చేయడానికి ఈజీ ఉంటుంది హెయిర్ Okay. నాచురల్ గా ఉన్నప్పుడు, అండ్ హోల్డ్ చేయడానికి బాగుంటది. Yeah. షార్ట్ హెయిర్ ఉన్నప్పుడు వ్యాక్స్ యూస్ చేయమన్నా ఎవరన్నా మెన్షన్ చేసి బ్రో ఎలా యూస్ చేయాలంటే వాడికి నేను డిఎం చేసిన రోజులు కూడా ఉన్నాయి. Okay, okay. బ్రో ఇది టెక్స్చర్ కోసం యూస్ చేయి, హెడ్ బాత్ అయిపోయినాక నేను చెప్తాను. అండ్ హెయిర్ హోల్డ్ చేయాలనుకుంటే నీకు మీడియం హెయిర్ ఉంటేనే Yeah, yeah. ఇది యూస్ చేయి, లేదు లాంగ్ హెయిర్ ఉంది అనుకుంటే అవాయిడ్ చేయి. ఎందుకంటే నీకు ఆ మిర్రర్ ముందు ఉన్నప్పుడు అది హోల్డ్ ఉంటది. Yeah. అప్లై చేసుకొని బయటికి వెళ్ళామంటే అది హోల్డ్ ఉండదు. అవును bro. నేను చాలా నేను ఇది ఎక్స్పీరియన్స్ చిన్నప్పుడు సెట్ పెట్టి ఎలా వాడని నాకు Yeah. తెలుసు. ఒక 10 రూపీస్ వస్తుందని ప్యాకెట్ చూడడం. అది ఎలా వాడని నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. వాళ్ళకి నాకు ఏదో తెలుసు అని నేను చెప్పట్లేదు. ఎక్స్పీరియన్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను. అన్నెసరీగా ప్రోడక్ట్స్ కొంటారు. అలా ఇప్పుడు హీరోస్ Yeah. అంటే వాళ్ళ పక్కన ఒకటి తిరుగుతూ ఉంటాడు హెయిర్ డ్రెస్సర్. Yeah. వాడి హెయిర్ కొంచెం కిందకి పడిందంటే వస్తాడు, Set చేస్తాడు. స్ప్రే కొడతాడు, సెట్ చేస్తాడు, హోల్డ్ చేసి పెట్టుకోతాడు. సో Yeah. వాళ్ళకి వర్క్ ఎంత మెయింటైన్ చేస్తారో వాళ్ళకి తెలుసు. Yeah, అవును bro. ఎవరి 10 మినిట్స్ 15 మినిట్స్ మనం మెయింటైన్ చేయాలంటే వేస్ట్ అన్నెసరీ. ఇప్పుడు టెక్స్చర్ లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు టెక్స్చర్ మీద ఫోకస్. నేను సీసర్ స్ప్రే వాడతాను టెక్స్చర్ Yeah, అంటే yeah. న్యాచురల్ గా Yeah, ఉన్నప్పుడు. అవునవును. ఇప్పుడు స్ట్రైటింగ్ చేయించాం కాబట్టి నేను యూస్ చేయను. నో యూస్ కావాలంటే వాల్యూమ్ యాడ్ చేసుకోవడానికి యూస్ చేసుకో. Okay. వాల్యూమ్ యాడ్ చేసేదానికి పౌడర్స్ ఉంటాయి, స్ప్రేస్ ఉంటాయి, అవి యూస్ చేసుకో. వాల్యూమ్ యాడ్ చేస్తాను. బట్ టెక్స్చర్ అచీవ్ చేయడం కష్టం. ఇంకా హెయిర్ కట్ ఏదైనా చేంజ్ అవుతుంది తప్పితే కానీ. Yeah. సో న్యాచురల్ హెయిర్ ఉన్నప్పుడు టెక్స్చర్ అచీవ్ చేయడం, లాంగ్ హెయిర్ ఉంది టెక్స్చర్ అచీవ్ చేయడం బెటర్ హోల్డ్ చేసేదానికన్నా. కానీ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు ప్రొడక్ట్స్ గురించి మాట్లాడాను కాబట్టి నేను అడుగుతున్నాను. ఈ ప్రోడక్ట్ తీసుకొని మీకు సూట్ అవుతుంది కానీ అది పెట్టిన వాళ్ళు కొంతమంది ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఫేస్ లో పింపుల్స్ రావడం, ఎలర్జీ రావడం కానీ. అని వీళ్ళు 500 పెట్టి డర్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తుంటే ట్రై చేయరు. ఇన్ఫ్లుయెన్సర్ పెట్టి చెప్పితే అవుతాడు కదా, మీ దీని వెనకాల మీరు స్కిన్ కేర్ చేస్తే ఎక్కువ బ్రాండ్స్ వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి. Yeah. ఈ ప్రతి ఆడికి కాంట్రవర్సీలు ఇవేం అవసరం ఉండదు. ఆడికి స్కిన్ కేర్ చేస్తాడు. Yeah. ఒక 10 వీడియోస్ చేసాడంటే 11th వీడియోకి ఒక బ్రాండ్ నుంచి కాల్ వస్తుంది, మా బ్రాండ్ ప్రమోట్ చేయండి అని మనీ వస్తుంది. సో దాని మీద ఎక్కువ మంది మనకు నాలెడ్జ్ లేకపోయినా కానీ స్కిన్ కేర్ మీద పడి స్కిన్ కేర్ Yeah. చేస్తున్నాం. అంతెందుకు నాకు మంచిగా హెయిర్ కాని వస్తుంటది వీడియోలో. Yeah. బోచే మంది బ్రో మాకు డాండ్రఫ్ ఉంది, ప్రోడక్ట్ చెప్పు అంటే అరే నేను డెర్మటాలజీ, నేను దాని రిలేటెడ్ స్పెషలిస్ట్ కాదురా బాబు. Yeah. నేను చెప్పి నీ హెయిర్ బాగుంటుంది దాని మీద ఒకసారి ఒక కన్సల్ట్ అవుతే నీకు ఒక మంచి షాంపూ రికమెండ్ చేస్తారు, Yeah. లేకపోతే మంచి ప్రోడక్ట్స్ ఏదైనా రికమెండ్ చేస్తారు, అవి యూస్ చేసుకోవాలా. నేను డిఎం చేస్తాను. నా దగ్గరికి ఏదైనా బ్రాండ్ వస్తే నేను ప్రమోట్ చేసుకుంటాను డబ్బుల కోసం. నేనేమో అంత పద్ధతి కాదు, కాకపోతే నేను ఆ కంటెంట్ చేయను. Yeah. వాళ్ళు బ్రాండ్ వాళ్ళ నేమ్ ప్రమోట్ చేయడానికి వస్తే నేను ప్రమోట్ చేస్తాను, నాకు Yeah. డబ్బులు వస్తాయి. నీకు అక్కడ పైన పెయిడ్ ప్రమోషన్ అని చెప్పి పడుతుంటది, Yeah. నీకు అర్థమైపోతుంటది Yeah. ఇది జెన్యునా లేదా అని. Yeah. సో దాన్ని బేస్ చేసుకొని తీసుకోండి నీ ఇష్టం. Yeah. కానీ వీళ్ళు 500 పెట్టి నాది చెప్పాను కదా హెయిర్ వీడియో, Yeah. దాంట్లో ఒకరు బ్రో మీరేమన్నా స్పెషలిస్ట్ అది ఆ కామెంట్ కి నేను ఫుల్ అగ్రీ అవుతాను. నేను స్పెషలిస్ట్ కాదు బ్రో, స్టైలింగ్ ప్రొడక్ట్స్ వేరు, రికమెండ్ చేసే వేరు ఉంటాయి. ఇప్పుడు స్టైలింగ్ రోజు స్టైలింగ్ చేస్తాం, హెయిర్ స్టైల్ చేయాలంటే దానికి ఎవరు చెప్పడం స్టైలింగ్ Yeah. ప్రొడక్ట్స్ ఏంటంటే నీకు కమర్షియల్ ప్రొడక్ట్స్ అవి Oh. నీకు కావాలనుకుంటే తీసుకుంటావు, లేకపోతే లేదు. Yeah. ఇప్పుడు హెయిర్ హోల్డ్ చేయాలని చెప్పి చాలా మందికి ఉంటుంది అలా మంచిగా హెయిర్ హోల్డ్. Yeah. నాకు షార్ట్ హెయిర్ ఉన్నప్పుడు నేను బేబత్సంగా వాడతాను, షార్ట్ హెయిర్ లేకపోతే నేను అసలు వాడను. Oh, లాంగ్ హెయిర్ పెంచుదాం అనుకుంటే డెఫినెట్లీ ప్రొడక్ట్స్ నేను పక్కన పెడతాను. ఈవెన్ Yeah, షాంపూ కూడా యూస్ చేయను, నేచురల్ ఒక అవి ఉంటాయి కదా షాంపూ నట్స్ అవి యూస్ చేస్తారు. Yeah. కుంకుడుకాయలు అండ్ ఒక పౌడర్ ఉంటుంది అవునవును. నీకు అన్ని జెప్టోలో స్విగ్గీ ఇన్స్టామార్ట్ అట్లా వీటిలో దొరికింది అది. Yeah. Okay. దాంట్లో ఏంటంటే నేచురల్ పౌడర్ అది, Yeah. జస్ట్ వాటర్ తో పేస్ట్ చేసుకొని అప్లై చేసుకోవాలి. Yeah. కాకపోతే నీకు కొంచెం రఫ్ ఉంటది, Yeah. కానీ షాంపూ చేసేటప్పుడు స్మూత్ ఫీల్ వస్తుంది, బట్ ఇది చేసేటప్పుడు కొంచెం రఫ్ ఫీల్ వస్తుంది. దాని తర్వాత కండిషనర్ ఒకటి అప్లై చేస్తాను స్మూత్నెస్ కోసం. Yeah. ఈ రెండు నేను యూస్ చేస్తాను, అవి నాకు సెట్ అయింది అని చెప్పి నీ మీద నేను రుద్దలేను కదా. నేను లాస్ట్ 2 months బ్యాక్ దాకా కూడా అదే వాడకుంటున్నాను. ల్యాండ్ ఆఫ్ వచ్చిన కానీ జర వాడట్లేదు కానీ. డాండ్రఫ్ అంటే నాకు డాండ్రఫ్ రాదు. 1 వీక్ నేను రోజు జిమ్ చేస్తాను కదా, Yeah. సమ్ టైమ్స్ 1 వీక్ దాకా కూడా హెడ్ బాత్ చేయను, నాకు డాండ్రఫ్ రాదు. Yeah. ఎందుకు రాదంటే నాకేం తెలుసు, ఏదో డెఫిషియన్సీ ఉంటేనే డాండ్రఫ్ వస్తుంది, Okay. లేకపోతే
ప్రాపర్ గా హైజీన్ లేకపోయినా డాండ్రఫ్ వస్తుంది. నాకు ఎందుకు రావట్లేదు అంటే నాకేం తెలుసు, నాకు అన్ని బాగున్నాయి ఏమో బాగాలేవో నాకు తెలియదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏదో ఒక రెమెడీ చూస్తారు కానీ 500 వెతికిపోతే రెమెడీ అంటే ఇప్పుడు చాట్ జీపీటీలో కొడితే నీకు బొచ్చు రెమెడీలు వస్తాయి. నువ్వు నన్ను అడగడం దేనికి? నేను ఎక్స్పీరియన్స్ అసలు నేను ఎవరు నీకు చెప్పడానికి ఈ షాంపూ వాడి ఇది వాడని. నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను కానీ నీకు సెట్ అవుతుందని నేను చెప్పకూడదు కదా. ఇది డబ్బుల కోసం అయ్యా బాబోయ్ వాడి మీద వాడు వీడి మీద వాడు. అవి ఫ్యాషన్ క్రియేటర్స్ అంటే మనం క్లాత్స్ గురించి మాట్లాడాలి, వాటర్ గురించి మాట్లాడాలి, కలర్స్ గురించి మాట్లాడాలి. ఇది స్కిన్ కేర్ యాడ్ నుంచి వస్తుంది డబ్బులు. కానీ వీళ్ళు అవి వాడి ఎంతైనా అదేమన్నా 500 పెట్టేందుకు మాత్రం ముందుకు రాడు ఆబ్వియస్లీ. డబ్బులు పక్కన పెట్టు. నువ్వు క్రియేటర్ క్వశ్చన్ చేసిన కానీ ఏమంటాడంటే నేను వీటి మీద వచ్చిన పేపర్స్ చదివాను, వీటి ఇంగ్రీడియంట్స్ చూసాను, రీసెర్చ్ చేశాను, అది ఇది అంటారు. గూగుల్లో నీకు బొచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంతా నువ్వు చేయలేవు కదా. నీ స్కిన్ కి ఏది సెట్ అవుతుంది అన్నది నువ్వు ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చూస్తారు. వాళ్ళు చూసి నీకు ఒక ప్రోడక్ట్ ఇస్తారు. అది సెట్ అవ్వకపోతే నెక్స్ట్ వీక్ ఇంకో ప్రోడక్ట్ చెప్తారు కదా. డబ్బులు అయితే వేస్ట్ అవుతుంది, డబ్బులు అయితే ఖర్చు అవుతాయి, బట్ నీకు స్కిన్ అన్నది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది కదా. నువ్వు లాంగ్ టర్మ్ యూస్ చేయడానికి ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, నీకు ఎంత మాక్సిమం అవుతాయి 1000 అలా అవుద్ది. కన్సల్టేషన్ బిలోనే ఉంటుంది బేస్డ్ ఆన్ లొకేషన్. ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఇస్తారు స్కిన్ కేర్, అది ఫాలో అవ్వు. నేను లాస్ట్ 2 years నుంచి ఒకటే స్కిన్ కేర్ ఫాలో అవుతున్నాను. నేను చెప్పలేదు వీడియోస్ లో, నాకు అది నీకు సెట్ అవ్వదు ఎందుకు చెప్పి ఇప్పుడు నా ఫ్యాక్టర్స్ మీద నేను వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇది కావాలంటే నాకు అదే ఇచ్చారు. నీ ప్రాబ్లం ఏంటో అది పోయి చెప్తే నీకు ఆ ప్రోడక్ట్స్ రికమెండ్ చేస్తారు కదా. కానీ వీళ్ళు బ్రైండ్ గా స్కిన్ టైప్ ఏందో తెలియకుండా ఆ ప్రోడక్ట్ మంచిగా క్లిక్ అవుతుంది అని చెప్పుకుంటారు కదా. స్కిన్ టైప్ ఎట్లా తెలుసుకోవాలంటే నువ్వు గూగుల్లోకి వెళ్ళి అది చెప్పింది నీది ఇలాగా ఉంటుందా, అదే ఫేస్ వాష్ చేసిన తర్వాత ఇక్కడ డ్రై అవుతుందా, ఇక్కడ ఆయిలీ ఉందా, నీది కాంబినేషన్ స్కిన్ అని ఇలాగా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ చెప్తారు. చెప్పినా కానీ మనం ప్రతి ఇంగ్రీడియంట్ గురించి మనకు తెలియదు. ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళు ఏంటంటే కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, పండిపోతారు అంటే నీకు ఫాస్ట్ రిజల్ట్స్ కావాలంటే ఒకటి రికమెండ్ చేస్తారు, స్లోగా కొంచెం మంచిగా వెళ్ళాలంటే ఒకటి రికమెండ్ చేస్తారు. అది వినకుండా ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు బ్రాండ్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయి? బ్రాండ్స్ ఏంటంటే నేను చేసినా చేయకపోయినా ప్రమోట్ చేసుకుంటుంటాడు. నువ్వు కొనాలా లేదని నీకు తెలియాలి. అది నువ్వు సస్టైన్ కావాలి కదా బ్రో. మరి ఇప్పుడు సస్టైన్ కావాలి నేను ఇది మాట్లాడినా కానీ బ్రాండ్స్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మళ్ళీ రీచ్ అవుతుంది. దాంట్లో సస్టైన్ ఏముంది? చెప్పుకోవడం తప్పే లేదు, ప్రమోట్ చేయడం తప్పు కాదు కానీ ప్రమోట్ నీకు పైన మెన్షన్ అవుతుంటది. పెయిడ్ ప్రమోషన్ ఆఫ్ చేయండి. నేను ఏదైనా బ్రాండ్ కొలాబ్ చేస్తే పైన పెయిడ్ ప్రమోషన్ పడుతుంది, పైన ఉంటది. అది నువ్వు ఆన్ చేసుకుంటే యూట్యూబ్ కూడా వచ్చింది పెయిడ్ ప్రమోషన్ కాదని అడుగుతుంది. అది నువ్వు ఆన్ చేయాలి, నువ్వు ఆన్ చేయకపోతే చూపించదు. నేను ప్రతి వీడియో ఆన్ చేస్తాను, ఏదైనా ప్రమోట్ చేస్తున్నాను అంటే వాళ్ళు ఏంటంటే బ్రాండ్ 10 మందికి రీచ్ అవుట్ చేసుకుంటే సేల్స్ ఉంటాయని వాళ్ళు చేసుకుంటారు. అది కాకుండా వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్స్ కూడా కొన్ని. కానీ మీరు రీసెంట్లీ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు బ్రో, స్టైల్ ది గ్రూమింగ్ బెటర్ దెన్ బైయింగ్ బెటర్ కార్స్ అని చెప్పేసి. నేను అలాగే బెటర్ కనిపించాను కాబట్టి నా క్లిప్స్ వీడియోస్ ఉంటే ఫొటోస్ కూడా తీసుకునేవాడు కదా. అంత అది మనమేమి 1% ఆఫ్ ద పీపుల్ గుడ్ జెనెటిక్స్ తో పుట్టిన పీపుల్ మనం కాదు కదా. నేను 99% లోనే ఉంటాను. నాకేమి సెట్ అవుతాయి అవి తీసుకుంటే నేను పర్ఫెక్ట్ గా కనిపిస్తాను అనుకుంటా. నేను వాటికి స్టిక్ అయిన వాటి వల్ల నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను నేను అనుకుంటాను. ఏదో ఫంకీగా ఏదంటే అది వేసుకుంటానంటే అవదు. ఇప్పుడు నా హెయిర్ డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటే డిఫరెంట్ ఫేస్ గా వస్తుంది. నీకు ఏది సెట్ అవుతుంది అన్నది నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి. నేను ఎన్ని చెప్పినా అది అవ్వదు. ఇప్పుడు నా దగ్గర ఒకటి వచ్చాడు, నేను సెకండ్ మేక్ ఓవర్ హెయిర్ కట్ మేక్ ఓవర్ కదా. నా ఫ్రెండ్ అంటే ఫాలోవర్ కమ్ ఫ్రెండ్. మేక్ ఓవర్ ఇచ్చినప్పుడు ఏమైంది, అతని ఫేస్ చిన్న ఫేస్ అండ్ బెయిడ్ కూడా ప్యాచ్ ఉంటది. సో దాని గురించి బ్రాడ్ పిట్ హెయిర్ కట్ చేపిద్దాం లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేపిద్దాం అంటే మంచిగా సెట్ అవ్వకపోతే ఎందుకు చేపించి బొక్క కదా. ఆ మనిషి నేను చేసింది జస్ట్ ఇక్కడ కొంచెం షార్ట్ చేపించాను, లైట్ షార్ట్ చేపించాను. ముల్లెట్ కూడా వాళ్ళది, ముల్లెట్ అంటే వాళ్ళు మళ్ళీ 7 దాకా తెస్తారు. ముల్లెట్ కూడా జస్ట్ ఈర్స్ దగ్గర కొంచెం ఫేడ్ చేసి చేయకుండా చేపించాను. అండ్ కొంచెం పైన ఫంకీ లాగా పెట్టాను, అంటే ఫేస్ ని ఎలాంగేట్ చేయడానికి, సైడ్స్ కొంచెం షార్ప్ గా చూపించడానికి. సో ఈ ఆబ్జెక్టివ్స్ క్లియర్ ఉండాలి ఏదైనా హెయిర్ కట్ వెళ్ళేటప్పుడు. ఆబ్జెక్టివ్స్ లేకుండా వెళ్ళి చాలా సార్లు బిస్కెట్ ఇలా చేసుకుంటే ఇలా సెట్ అవుతుంది. రిఫరెన్స్ వేరు, ఆబ్జెక్టివ్స్ వేరు. నీకు రిఫరెన్స్ ఉండి ఆబ్జెక్టివ్స్ కూడా క్లియర్ ఉంటే ఈజీగా హెయిర్ కట్ అచీవ్ చేయొచ్చు. వాడు ఫాలో అయింది అదే, నాకు రిఫరెన్స్ ఉంది ఆబ్జెక్టివ్స్ క్లియర్ ఉన్నాయి కాబట్టి మంచి హెయిర్ కట్ వచ్చింది. రిఫరెన్స్ లేకపోతే డెఫినెట్లీ బిస్కెట్ అయ్యేది. అంటే మనం ఎంత చెప్పినా కానీ బార్బర్ కి చూపిస్తేనే అర్థం అవుతుంది వీడికి ఇది కావాలి అని. సో దాన్ని బేస్ చేసుకుని అది అయింది. మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతారా? సింపుల్ క్యాప్సూల్ వాటర్ మనం చెప్పగలుగుతారా? సింపుల్ క్యాప్సూల్ అంటే వాటర్ ఎలా చెప్పాలి బ్రో? ఇప్పుడు నువ్వు ఏ స్టైల్ పిక్ చేసుకుంటాను అది. నేనైతే ఒక జీన్స్ పెట్టుకుంటాను, ఒక ట్రౌజర్ పెట్టుకుంటాను, ఒక టీ షర్ట్ పెట్టుకుంటాను క్రూ నెక్, లేకపోతే హెన్లీ ఏదో, అది కూడా న్యూట్రల్ కలర్ పెట్టుకుంటాను. అండ్
ఒక స్నేకర్ పెట్టుకుంటాను, లోఫర్ ఒకటి, బూట్స్ ఒకటి. లోఫర్ కూడా ఎందుకు చెప్పానంటే ఫార్మల్ షూ అంటే అన్నిటి మీద సెట్ అవ్వచ్చు, క్యాజువల్ సెమీ ఫార్మల్ సెట్ అవ్వచ్చు లేదా నాకు తెలియదు. బట్ లోఫర్ అయితే నీకు ఫార్మల్ కూడా సెమీ ఫార్మల్ గా అనిపిస్తుంది, కొంచెం ఫార్మల్ గా అనిపిస్తుంది, సెట్ అవుతుంది, క్యాజువల్ గా కూడా డ్రెస్ చేయొచ్చు లోఫర్ అయితే. సో దీన్ని బేస్ చేసుకొని ఎలా వాటర్ బిల్డ్ చేసుకుంది. జాకెట్స్ ఉండాలి నీ దగ్గర, లేకపోతే వాటి బాంబర్ జాకెట్ ఉండాలి, వైట్ టీ షర్ట్ ఉండాలి, అవేమి ఉండవు. జీన్స్ బేస్ పీస్ అన్నది జీన్స్, ట్రౌజర్, ఫుట్వేర్ లో కూడా లోఫర్స్, స్నీకర్ అండ్ బూట్స్, ఈ మూడు. అది నువ్వు ఏది తీసుకుంటున్నావు అన్నది నీ ప్యాంట్ లెగ్ ఓపెనింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ టాప్ వేర్ లో ఏమన్నా యూనిక్ కాదు కానీ వార్డ్రోబ్ కోసం మల్టిపుల్ టైమ్స్ యూస్ చేయాలి అనుకుంటే న్యూట్రల్ కలర్స్ కి తీసుకుంటే బెటర్. నేనైతే బ్లాక్ స్టిక్ అవుతాను. బ్లాక్ నా దగ్గర ఉన్న బ్లాక్ మా మమ్మీ రోజుకి తిట్టింది బ్లాక్ అని అన్ని కొన్నాను లాస్ట్ ఇయర్స్ లో. కాకపోతే డిఫరెంట్ ఫిట్టింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కాబట్టి నాకు అంత బోరింగ్ అనిపించవాలి స్టైల్ చేసేటప్పుడు కూడా. ఇంకా ఎవరింట్లోనే కామన్ బ్లాక్ గుడ్డిగా తీసేసుకుంటారు, ఉందో లేదో చూసుకోరు ఆబ్వియస్లీ. అది తీసుకోవడం ప్రాబ్లం కాదు, డిఫరెంట్ తీసుకుంటే ఇప్పుడు నా దగ్గర పోలో, బ్లాక్ పోలో ఉంది, బ్లాక్ ఓవర్ సైజ్ ఉంది, బ్లాక్ బాక్సీ ఫిట్ ఉంది, బ్లాక్ స్లిమ్ ఫిట్ ఉంది. హెల్దీ ఉండేది, అది కలర్ పోవడం వల్ల పక్కన పడేయాల్సి వచ్చింది. అండ్ బ్లాక్ స్వెటర్ ఉంది, బ్లాక్ హుడీ ఉంది, బ్లాక్ జాకెట్ ఉంది. ఎన్ని పీసెస్ ఉంది బ్లాక్ నా దగ్గర, కాకపోతే అన్ని డిఫరెంట్ గా ఉంది. సో నేను రుద్దట్లేదు అయ్యా మిమ్మల్ని బ్లాక్ తీసుకోమని. మీకు ఏ కలర్, నాకు బ్లూ ఇష్టం కానీ బ్లాక్ ఎందుకు తీసుకున్నాను, అది వర్స్టాలిటీ ఉంటుంది. ప్రీమియం కనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళినా. ప్రీమియం అని చెప్పలేము. ఇప్పుడు నాకు బాయ్స్ ఎలా ఉంటది అంటే ఒక అవుట్ ఫిట్ క్రియేట్ చేయాలంటే టైం తీసుకోడు, ఆడేదో చూస్తాడు, ఏదో తీసుకొని వెళ్ళిపోతాడు. అది వర్క్ అవ్వాలి అంటే అలాగే ఉంటది. నేను ఒక వీడియో కూడా చేశాను, ఏదో ఒకటి తీసుకొని ఒక అవుట్ ఫిట్ క్రియేట్ చేయాలంటే అది వర్క్ అవ్వాలి అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నది కొన్ని ఫాలో అవుతుంది. నేను ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ షేర్ చేస్తాను. దానికి వచ్చిన ఎంగేజ్మెంట్ చాలా బాగా వచ్చింది. నేను ఇంకా కొంతమందికి షేర్ చేయలేదు. అదేంటంటే నేను మాన్యువల్ గా షేర్ చేయాలి, ఆటో డిఎమ్స్ లేవు. సో 50-60 మెంబర్స్ షేర్ చేయాలి. ఈ వీడియో త్రూ తెలుసు షేర్ చేయాలి. కాకపోతే అది నేను ఏం చేశానంటే నేను ఒక స్క్రీన్ షాట్ లాగా తీసుకున్నాను, నోట్ నే స్క్రీన్ షాట్ లాగా తీసుకుని ఆ ఇమేజ్ షేర్ చేద్దాం అనుకున్నాను. కొంతమంది ఏంటంటే ఫాలో అవ్వదు కాబట్టి చేయడానికి నాకు ఉండదు. సో దాని గురించి సపరేట్ గా మెన్షన్ చేసి ఒక వీడియో చేద్దాం. ఓకే బ్రో, ఇప్పుడు నార్మల్ అందరికి సూట్ అయ్యేటట్టు ఏమైనా 5 కలర్ కాంబినేషన్స్ చెప్పాలి. నేను ఎలా చెప్తాను బ్రో, ఒక 5 కలర్ కాంబినేషన్స్ అంటే బేసిక్ గా క్లాసీగా అనిపించే డిపెండ్స్ బ్రో. ఇప్పుడు ఫార్మల్ అయితే బ్లాక్ అండ్ గ్రే, బ్లాక్ అండ్ బ్లూ, అవి కూడా ఫ్యాబ్రిక్ మీద డిపెండ్ అయి ఉంటాయి. బ్లాక్ అండ్ గ్రే, బ్లాక్ అండ్ బ్లూ అన్నది. ఇప్పుడు నాకు అర్జున్ రెడ్డి మూవీ చాలా ఇష్టం. అర్జున్ రెడ్డి యాంగిల్ దాంట్లో అవుట్ఫిట్స్ ఎలాగా ఉంటాయి, అక్కడ చాలా క్లాస్ గా అనిపిస్తాయి. నువ్వు బయట కూడా చూస్తావు ఆ బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్, అది కొంచెం ఫ్లాషీగా ఉంటుంది. బికాస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అన్నది మ్యాటీ ఉన్న ప్యాంట్స్ అయితే కొన్ని షైనీ ఉంటాయి, ఆ షర్ట్ కానీ అవి షైనీ కన్నా నాకు కొంచెం షైన్ తక్కువ ఉండి మ్యాటీగా ఉండేవి అంటే ఇష్టం. నేను ఎప్పుడైనా బాటమ్స్ మ్యాటీ ఉంచుతాను. ఇన్ కేస్ టాప్ వేర్ లో కొంచెం షైన్ యాడ్ చేద్దాం అనుకుంటే సాటిన్ ఉంటుంది కదా, సాటిన్ కూడా పాలిస్టర్ సాటిన్ అవాయిడ్ చేసేసి ఈ కాటన్ తో ఉన్న సాటిన్ ఉంటుంది, కాటన్ అది బాగుంటది. అలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకోండి. అండ్ క్యాజువల్ కి వచ్చేసరికి బ్లూ అండ్ బ్లాక్ యూనివర్సల్ కలర్. బ్లూ అండ్ వైట్ చెప్పచ్చు కానీ నాకు అంత వైట్ అంత అనిపించదు. బికాస్ మనం బయట తిరిగి క్రికెట్ ఆడి ఏదో ఒక స్పోర్ట్ ఆడి ఫ్యాన్ అయ్యి ఉన్నాం. ఆ వైట్ వేసుకొని బాడీ మొత్తం అనీవెన్ గా ఉంటుంది, స్కిన్ అంతా. సో అవి అంత మంచిగా సెట్ అవ్వు అని నా ఫీలింగ్ మీది కాదు, నా ఫీలింగ్. సో దట్స్ నేను వైట్ అంత ఎక్కువ ప్రిఫర్ చేయను. ఇంకేముంటాయి కలర్స్, ఆలివ్ గ్రీన్ బ్లాక్ ఉంటుంది కదా, ఆలివ్ గ్రీన్ బ్లాక్ చాలా బాగుంటది, కొంచెం ప్రీమియం. నాకు గ్రే ప్యాంట్, బ్లాక్ అండ్ బ్రౌన్ జాకెట్, ఈ కాంబినేషన్ ఇష్టం. బ్రౌన్ జాకెట్ అంటే బైకింగ్ జాకెట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఏంటంటే నీకు ఇది చూసుకోవాలి, షోల్డర్ సీమ్ చూసుకోవాలి. ఏదైనా జాకెట్ తీసుకునేటప్పుడు స్వచ్ ర్యాక్ చేద్దాం బాడీకి అనుకుంటే షోల్డర్ సీమ్ చూసుకోవడం పర్ఫెక్ట్. మోస్ట్లీ అన్ని షోల్డర్ సీమ్ ఉంటాయి, ఓవర్ సైజ్ ఏంటంటే కొంచెం సాగి ఉంటాయి. వాటిని పుల్ ఆఫ్ చేయాలంటే సరదా తీరిపోద్ది నాకు. అదేంటంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఎలా ఉంది ఏంటి అని. అది స్ట్రక్చర్డ్ ఉన్నాయి అనుకో ఇబ్బంది ఉంది, తీసుకుంటాం వేసుకుంటాం వెళ్ళిపోతాం. అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్ గా బాగుంటుంది చూసడానికి. బ్రో ఇప్పుడు ఏదైనా అవుట్ఫిట్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఆ క్లాత్స్ లో మస్ట్ చూడాల్సిన డీటెయిల్స్ ఏంటి? క్లాత్స్ లో చూడాలా లేకపోతే ఫ్యాబ్రిక్ ఒకటి బ్రో, దాంట్లో ఏదైనా అడిషనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా. కొన్ని షర్ట్స్ కి బటన్ డీటెయిలింగ్ ఉంటుంది, డిఫరెంట్ పాకెట్ దగ్గర డీటెయిలింగ్ డిఫరెంట్ ఉంటుంది, కొన్ని డబుల్ పాకెట్ ఉంటాయి. అంటే నువ్వు ఎలా కనిపించాలన్న దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు బిగ్ బాస్ లో నాగార్జున అవుట్ఫిట్ క్రియేట్ చేయొచ్చు, డెనిమ్ అండ్ డెనిమ్ చూసే ఉంటావు కదా, చాలా స్మార్ట్ ఉంటాడు మనిషి. అది ఎంత వెల్ బ్యాలెన్స్డ్ అవుట్ఫిట్ అంటే అంత వెల్ బ్యాలెన్స్డ్ అవుట్ఫిట్. కానీ చూసిన వాళ్ళకి అంటే అది ఏదో రెగ్యులర్ స్టైలింగ్ పీస్ లాగా అనిపిస్తుంది కానీ దాంట్లో ఉన్న బ్యాలెన్స్ చూస్తే దాంట్లో ఒక ఫంకీనెస్ ఉంటుంది, ఒక స్మార్ట్నెస్ ఉంటది, ఒక రగ్నెస్ ఉంటది. అండ్ అవుట్ఫిట్ కూడా చూడడానికి చాలా బాగుంటది, ఈజీగా పుల్ ఆఫ్ చేయొచ్చు. బికాస్ దాంట్లో యూస్ చేసిన ఎలిమెంట్స్, ఇప్పుడు బెల్ట్ చూస్తే
డీటెయిలింగ్ ఉంటుంది బెల్ట్ మీద బటన్స్ తో Yeah. డీటెయిలింగ్ అది ఒకటి బాగుంటది. ఫుట్వేర్ బాగుంటుంది. ఫుట్వేర్ చెల్సీస్ సంథింగ్ ఏదో Yeah. ఉంటుంది, బూట్స్ ఏదో ఉంటుంది, బాగుంటది. అండ్ డబుల్ పాకెట్ వల్ల Yeah. కొంచెం రగ్బిడ్ అండ్ మ్యాస్కులిన్ అనిపిస్తుంది అవుట్ఫిట్. బ్లూ అండ్ Yeah. బ్లూ డెనిమ్ అది. ఇంకా Yeah. బ్లూ అండ్ బ్లూ అంటేనే అది బ్లూ అంటే సెక్సీ కలర్ బ్రో. Yeah, obviously. నువ్వు ఏ స్కిన్ టోన్ తో ఉన్నా కానీ బ్లూ సెట్ అవుతుంది నా ఒపీనియన్. Yeah, yeah. నాకు కూడా బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. అవి కూడా ఏంది బ్లూ లో కూడా కొంచెం సటిల్ గా ఉండేవి అయితే బాగుంటాయి కానీ కొంచెం ఎలా ఫ్లాషీగా ఉంటాయి కదా Yeah, బ్లూ, yeah, yeah. అవి అంత సెట్ అవ్వవు. Yeah, obviously. అదేదో పర్టికులర్ గా ఒక అకేషన్ సెట్ అవుతుంది. Yeah, కానీ బ్రో మీరు ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు పీపుల్ కి కానీ జర్నలిస్ట్ కానీ ఏదన్నా మన ఓన్ ఎక్స్పీరియన్స్ తో మనం తెలుసుకోవాలి. Yeah. నువ్వు ఎంతమంది చెప్పిన విన్నా, ఎంత ఫేమస్ పీపుల్ చెప్పిన విన్నా, అది నీకు యూజ్ అవ్వదు. నీ ఓన్ Yeah, yeah. ఎక్స్పీరియన్స్ తో నీ లైఫ్ లో నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, Yeah. సిచ్యువేషన్స్ తో లైఫ్ ని ఒక వేలోకి తీసుకొచ్చుకోవడానికి. ఇప్పుడు నాకు Yeah. జీటీ బైక్ అంటే చాలా ఇష్టం. నా ఇంటర్మీడియట్ నుంచి నేను జీటీ కొనుక్కోవాలని. జర్నలిస్ట్ ఆల్రెడీ ఉంటుంది. జీటీ ఏంటంటే అది దాంట్లో ఉన్న ఫ్లాస్, ఆ బైక్ లో ఉన్న ఫ్లాస్ ఇంకో బైక్ లో ఉండవు. బట్ అది ఎందుకు సెక్సీ అనిపిస్తే అది కొనుక్కోవాలి. అది నాకు చాలా 4 lakhs అబౌన్ ఉంటుంది. Yeah. ఈఎంఐ పెట్టుకుంటే 5 వెళ్ళిద్ది, అబౌనే ఉంటది. ఏమై ప్రైజెస్ బట్టి ఉంటాయి కదా, డిపెండ్స్. డిపెండ్స్. కాకపోతే నేను పల్సర్ తీసుకున్నాను ఎందుకంటే నాకు ఆ డబ్బులతో Yeah. నేను కంటెంట్ క్రియేషన్ లోకి వచ్చాను. Yeah. ఇక్కడ ఆ అమౌంట్ నేను అచీవ్ చేశాను. బట్ నాకు ఇంకా అది బైక్ కొనడానికి సరిపోవట్లేదు అమౌంట్. సో చెల్ల ఉంటుంది నేను కొనుక్కోవాలన్నది ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ Yeah. వర్క్ చేస్తాం అన్నది నా ఆ కసి అనేది ఉండాలి. నా లైఫ్ లో నేను ఫేస్ చేస్తుంది. నాకు అంటే ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు కూడా నేను జీటీ ఎందుకు నాకు ఆఫ్ రోడింగ్ అంటే రీసెంట్ గా ఇంట్రెస్ట్ Yeah, yeah. వచ్చింది. సో నేను జీటీ పక్కన పెట్టాను. Yeah. డబ్బులు అంటే జీటీ కొనుక్కుంటాను, నేను అది కొనుక్కుంటాను. డబ్బులు లేవు కాబట్టి జీటీ పక్కన పెట్టాను. ఈ స్క్రామ్లర్ కొనుక్కోవాలని పడింది. Okay. సో అలాగా నీ ప్రయారిటీస్ అన్నది Yeah. నీకు నేను చేంజ్ చేస్తాను బ్రో. ఇప్పుడు నేను చాలా ఉన్నాయి అలాంటి. ఇప్పుడు నా జిమ్ స్టార్టింగ్ లో వే ప్రోటీన్ నాకు ఇంకా గుర్తు. నా ఫ్రెండ్స్ అందరూ పాండి వెళ్ళారు, పాండిచేరి Yeah, function. కాలేజ్ లో ఉన్నప్పుడు. నేను వెళ్ళలేదు ఎందుకంటే నా దగ్గర వే ప్రోటీన్ డబ్బులు లేవు. Yeah. మా అమ్మ 6K ఇచ్చింది వే ప్రోటీన్ కొనుక్కోమని. 2 kgs డైమ్ టైజ్ ఏదో ఉంటుంది బ్రాండ్. Yeah, yeah, yeah. అది కొనుక్కోవడానికి ఇంకా 6.5 ఇంకో 500 మా ఫ్రెండ్ దగ్గర తీసుకొని నేను Yeah. కొనుక్కున్నాను. నా ప్రయారిటీ ఆ రోజు నాకు ప్రోటీన్ కొనుక్కోవాలి. నీ ప్రయారిటీస్ ఏముంటాయి దాన్ని బట్టి నీ డిసిజన్స్ ఉంటే బెటర్. Yeah, ఏదో obviously. ఎవడో ఏదో చేస్తున్నాడు మనం వెళ్ళాల్సిన Yeah. అవసరం లేదు. వాళ్ళని చూసి మనం కాల్చుకోవాల్సిన అవసరం లేదు. మనకంటే ఒక ప్రయారిటీస్ పెట్టుకొని మనం Yeah. వెళ్ళిపోవడం. ఇది నా ఒపీనియన్. నేను ఆ వాటి మీద వెళ్తున్నాను. Yeah. సో ఇంకా దీనికన్నా మనం ఏం చెప్పలేదు. నీ ఒపీనియన్స్ నుంచి నీకు లైఫ్ లెసన్స్ వస్తాయి.